నమస్తే మిత్రులారా, ఈరోజు నేను మీకు ప్రతి తల్లిదండ్రుల హృదయాన్ని కదిలించే ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. మనమందరం మన పిల్లల కోసమే జీవిస్తాం. మన పిల్లలు సంతోషంగా ఉండాలని, పెద్ద మనుషులు కావాలని రేయింబవళ్ళు కష్టపడతాం. కాని పెద్ద మనిషి కావటం ఒక్కటే అంతిమ లక్ష్యమా? డబ్బు సంపాదించడమే జీవితంలో అతిపెద్ద విజయమా? ఈ కథ తన కొడుకులకు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా మంచి మనుషులుగా ఎలా జీవించాలో నేర్పించిన ఒక తండ్రికి సంబంధించింది. ఈ కథ మనకు 3 విషయాలు నేర్పిస్తుంది. ఆ 3 విషయాలు గనక మనం మన బిడ్డలకు నేర్పిస్తే మన వృద్ధాప్యం ఎన్నటికీ దుఃఖంలో, ఒంటరితనంలో గడవదు. కాబట్టి ఈ కథను చాలా శ్రద్ధగా విని దీనిలోని లోతైన అర్థాన్ని అర్థం చేసుకుందాం. వృద్ధాప్యంలో బాధపడకూడదంటే మీ బిడ్డలకు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండి. మిత్రులారా, ఇది మనందరికీ తెలిసిన, అంగీకరించే ఒక సత్యం. కానీ జీవితపు పరుగులో మనం దీనిని ఆచరించడం మర్చిపోతాం. మనమందరం జీవితాన్ని గడుపుతాం, కష్టపడతాం, డబ్బు సంపాదిస్తాం, ఇల్లు కట్టుకుంటాం. ఎందుకు? మన కోసం. అవును, మన కోసం కూడా. కాని మనకంటే ఎక్కువగా మన బిడ్డల కోసం, మన పిల్లల కోసమే జీవిస్తాం. మన ఈ రోజు మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలోనే గడిచిపోతుంది. మన పిల్లలు ప్రపంచంలోని ప్రతి సంతోషాన్ని చూడాలని, మనకు లభించని ప్రతి సుఖాన్ని పొందాలని కోరుకుంటాం. వారిని మంచి మంచి పాఠశాలల్లో చదివిస్తాం, ఖరీదైన వస్తువులు కొనిస్తాం, వారి ప్రతి కోరికను తీరుస్తాం. వారిని డాక్టర్ను, ఇంజనీర్ను, అధికారిని, అన్నిటినీ చెయ్యాలని అనుకుంటాం. ఇందులో తప్పేమీ లేదు. ప్రతి తల్లిదండ్రికి ఇది ఒక కల. కాని మిత్రులారా, ఈ పరుగులో మనం వారికి ఒక విషయాన్ని నేర్పించపోతాం. అది ఏ పాఠశాలలోనూ, ఏ పుస్తకంలోనూ చెప్పబడదు. వారిని పెద్ద మనిషిని చేసే ప్రయత్నంలో మనం మంచి మనిషిని తయారు చేయడంలో విఫలమవుతాం. ఈ పొరపాటే, ఈ మరుపే మన వృద్ధాప్యంలో అతి పెద్ద దుఃఖంగా మారుతుంది. వృద్ధాప్యం మిత్రులారా, అది జీవితపు సాయంత్రం. ఆ సమయంలో శరీరం అలసిపోతుంది, బలం తగ్గిపోతుంది. ఆ మనిషికి సంపద, పేరు ప్రఖ్యాతులు కాదు, సొంతమనే భావన, 2 మధురమైన మాటలు, కొంచెం గౌరవం అవసరమవుతాయి. ఎవరైనా తన దగ్గర కూర్చుని తనతో మాట్లాడి తన యోగక్షేమాలు అడగాలని కోరుకుంటాడు. ఒక్కసారి ఊహించండి, మీకు మీ బిడ్డల అవసరం చాలా ఎక్కువగా ఉన్న ఆ వృద్ధాప్యంలో ఆ బిడ్డలే మీ దగ్గర లేకపోతే ఎంత బాధగా ఉంటుందో. మీరు వేలు పట్టుకుని నడవటం నేర్పించిన బిడ్డ ఈరోజు మీకు చేతికర్రగా మారడానికి నిరాకరిస్తే, మీరు తన నవ్వు కోసం మీ సంతోషాలన్నింటినీ త్యాగం చేసిన బిడ్డ ఈరోజు మీ కన్నీళ్లకు కారణమైతే, ఈ ఊహ కూడా ఎంత భయంకరమైనది కాదా? కాని మిత్రులారా, ఇది కేవలం ఊహ మాత్రమే కాదు. ఇది నేటి సమాజంలో ఒక చేదు నిజంగా మారుతోంది. మన చుట్టూ ఉన్న ఎంతో మంది వృద్ధులను చూస్తున్నాం. వారు పెద్ద పెద్ద ఇళ్లలో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి దగ్గర డబ్బు ఉంది, పనివాళ్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కాని బిడ్డల సుఖం లేదు. పిల్లలు పెద్ద అధికారులు అయ్యారు, పెద్ద నగరాల్లో లేదా విదేశాల్లో స్థిరపడ్డారు. డబ్బు పంపడానికి సమయం ఉంటుంది, కాని తల్లిదండ్రులను కలవడానికి సమయముండదు. కొందరు దురదృష్టవంతులు ఇంకా ఉన్నారు. వారి పిల్లలు వారితో కలిసి ఒకే ఇంట్లో ఉండరు, ఒకే కప్పు కింద ఉంటారు, కాని అపరిచితుల మాదిరిగా. తల్లిదండ్రులు ఒక మూల పడి ఉంటారు, పిల్లలు తమ ప్రపంచంలో మునిగి తేలుతుంటారు. తల్లిదండ్రులు తిన్నారో లేదో, వారి ఆరోగ్యం ఎలా ఉందో కూడా వారికి తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ పిల్లలు చెడ్డవారా? కాదు, బహుశా కాదు. తప్పు ఆ పిల్లలది కాదు, మన పెంపకంలోనే ఉంది. మనం వారికి అన్నీ ఇచ్చాం, కాని సంస్కారం ఇవ్వలేదు. డబ్బు విలువ వారికి అర్థమయ్యేలా చెప్పాం, కాని బంధాల విలువ చెప్పలేదు. పెద్దయ్యాక ఏం కావాలో చెప్పాం, కాని పెద్దయ్యాక ఎలాంటి మనిషిగా ఉండాలో చెప్పలేదు. మన పిల్లలు వృద్ధాప్యంలో మనకు ఆసరాగా నిలబడతారనే దానిపైనే మన దృష్టి అంతా ఉంది. కాని ఆసరాగా నిలబడటానికి కావలసిన బలం డబ్బుతో కాదు, సంస్కారాలతో వస్తుందని మర్చిపోయాం. ఆ బలం ఈ వీడియోకు, ఈ చర్చకు మూలమైన ఆ 3 విషయాల నుండి వస్తుంది. మిత్రులారా, ఆ 3 విషయాలు ఎంత లోతైనవి, ఎంత అవసరమైనవి అంటే అవి మీ బిడ్డల హృదయంలో, వారి ఆత్మలో నాటుకుపోవాలి. ఇవి 3 రహస్య సూత్రాలు. వీటిని గనక మీరు మీ బిడ్డలకు సరైన సమయంలో నేర్పిస్తే, నమ్మండి,
మీ వృద్ధాప్యం ఎన్నటికీ దుఃఖంలో గడవదు. ఇవి 3 విత్తనాలు. వీటిని గనక మీరు ఈరోజు మీ పిల్లల మనసు అనే భూమిలో నాటితే వృద్ధాప్యంలో మీకు నీడనిచ్చే, ఫలాలనిచ్చే ఒక చెట్టు లభిస్తుంది. ఆ నీడలో మీరు మీ మిగిలిన జీవితాన్ని సుఖంగా, శాంతిగా, గౌరవంతో గడపవచ్చు. కానీ ఈ 3 విషయాలు ఏమిటి? ఇవి ప్రపంచంలోని ఏ పాఠశాల నేర్పించని విషయాలు. ఇది ఏ పుస్తకంలోనూ దొరకని జ్ఞానం. ఇవి కేవలం తల్లిదండ్రులు మాత్రమే తమ బిడ్డలకు ఇవ్వగలిగే పాఠాలు. ఈ 3 విషయాలే ఒక సామాన్య మనిషికి, ఒక వివేకవంతుడికి మధ్య తేడాను నిర్ణయిస్తాయి. ఈ విషయాలు తెలుసుకోవడానికి మీ మనసులో ఆసక్తి పెరుగుతూ ఉండాలి. నేను మీకు ఆ 3 విషయాలు తప్పకుండా చెప్తాను. కానీ మిత్రులారా, ఈ విషయాలు చాలా లోతైనవి. వాటిని కేవలం చెప్పడం ద్వారా అర్థం చేయించడం సాధ్యం కాదు. వాటిని అనుభూతి చెందడానికి, వాటిని మీ ఆత్మకు చేర్చడానికి నేను మీకు ఒక కథ చెప్పాలి. ఒక కథ. కథలు కేవలం వినోదం కోసం కాదు. పెద్ద పెద్ద ఉపదేశాలు నేర్పించని వాటిని కథలు నేర్పిస్తాయి. కథలోని పాత్రలు మన హృదయంలోకి దిగిపోతాయి. వారి దుఃఖం మన దుఃఖంగా మారుతుంది. వారి సంతోషం మన సంతోషంగా మారుతుంది. ఆ కథ ముగిసినప్పుడు అది తన వెనుక ఒక లోతైన పాఠాన్ని వదిలివెళుతుంది. మిత్రులారా, మీకు తెలుసు కదా, మన శాస్త్రాలలో, మన పురాణాలలో ఏ కథనైనా, ఏ జ్ఞానపు మాటనైనా అసంపూర్ణంగా వదిలివేయడం లేదా అసంపూర్ణంగా వినడం పాపంగా పరిగణించబడింది. పాపం ఎందుకు? ఎందుకంటే కథ అనేది సాధారణ విషయం కాదు. ఒక కథ చెప్పబడుతున్నప్పుడు అది ఒక జ్ఞాన యజ్ఞం వంటిది. యజ్ఞాన్ని మధ్యలో వదిలివేయడం దానిని అవమానించినట్లే అవుతుంది. జ్ఞానాన్ని అవమానించడం అంటే విద్యాదేవత సరస్వతిని అవమానించినట్లే. మనం ఒక కథను ప్రారంభించినప్పుడు ఒక ఆశను, ఒక ఆసక్తిని రేకెత్తిస్తాం. ఆ ఆశను మధ్యలో భగ్నం చేయడం, ఆ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడం పాపం కాదా? అందుకే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కథను ప్రారంభించడానికి ముందు మీ నుండి ఒక వాగ్దానం తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈ కథను పూర్తిగా వినాలి. దీనిని మధ్యలో వదిలివేయకూడదు. ఈ కథ కాస్త నిడివి ఎక్కువగా ఉండవచ్చు, కానీ ఈ కథ ఆ 3 విషయాలను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. ఈ కథ ఒక గ్రామానికి, ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించింది. అవే ఎవరి వృద్ధాప్యం సుఖంగా గడుస్తుందో, ఎవరిది దుఃఖంగా గడుస్తుందో నిర్ణయించాయి. ఈ కథలోని ప్రతి మలుపులో, ప్రతి పాత్ర తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఆ 3 విషయాలు దాగి ఉన్నాయి. మరి మీరు నా ఈ జ్ఞాన యజ్ఞంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నారా? మీ వృద్ధాప్యాన్ని సుఖమయం చేయగల ఆ 3 రహస్య సూత్రాలు దాగి ఉన్న ఆ పురాతన కథను వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అవునైతే మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. మీ పనులన్నింటినీ, మీ చింతలన్నింటినీ కొంతసేపు మర్చిపోండి. రండి, ఈ కథ మన కోసం ఎదురుచూస్తున్న ఆ గ్రామానికి వెళదాం. రండి, మనం ఈ కథను ప్రారంభిద్దాం. గుర్తుంచుకోండి, కథను పూర్తిగా వినాలి. మిత్రులారా, ఈ కథ ఒక గ్రామానికి సంబంధించినది. ఆ గ్రామం పేరు ధర్మపూర్. పేరులోనే ఉన్నట్లుగా ధర్మం, సంస్కారాలున్న గ్రామమది. గ్రామం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని పక్కనే ఒక పాత శివాలయం ఉండేది. గ్రామ ప్రజలు చాలా అమాయకులు. వ్యవసాయం చేసుకుంటూ, కలిసిమెలిసి ఉంటూ ఒకరి సుఖదుఖాల్లో మరొకరు తోడుగా ఉండేవారు. ఈ ధర్మపూర్ గ్రామంలోనే ఒక పెద్ద భవనం ఉండేది. ఆ భవనం గ్రామంలోని అత్యంత గౌరవనీయ వ్యక్తి అయిన సేఠ్ హరికిషన్ దాస్ది. హరికిషన్ దాస్ పేరుకే సేఠ్ కాదు, మనసుతో కూడా ఆయన సేఠ్. ఆయన తన జీవితంలో చాలా కష్టపడ్డారు. ఈ గ్రామానికి ఏమీ లేకుండా వచ్చి తన శ్రమ, నిజాయితీ, తెలివితేటలతో ఇంత పెద్ద వ్యాపారాన్ని స్థాపించారు. గ్రామంలో ఆయనకు ధాన్యమమ్మకాలు జరిపే అతిపెద్ద దుకాణం ఉండేది. అవసరమున్నప్పుడు ప్రజలకు వడ్డీకి డబ్బు కూడా ఇచ్చేవారు. కాని హరికిషన్ దాస్ మిగతా సేట్ల వంటి వారు కాదు. ఆయన ఎవరి బలహీనతను ఉపయోగించుకునేవారు కాదు. ఆయన వడ్డీ నిజాయితీగా ఉండేది. ఆయన మనసు చాలా సున్నితమైనది. గ్రామంలో ఎవరికైనా కూతురి పెళ్లి అయినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా నేరుగా హరికిషన్ దాస్ దగ్గరికి వచ్చేవారు. ఆయన ఎవరిని ఉట్టి చేతులతో పంపేవారు కాదు. అందుకే గ్రామమంతా ఆయన్ను కేవలం సేఠ్జీ అని కాకుండా బాపూజీ అని పిలిచేవారు. హరికిషన్ దాస్ ధర్మపత్ని పేరు సావిత్రి. పేరుకు తగ్గట్టే ఆమె గుణాలు ఉండేది. ఆమె నిజంగా ఒక దేవత. పతివ్రత, దయగలది, ఇంటిని మొత్తాన్ని ఒక దారంలో గుచ్చి ఉంచేది. భవనంలో ఎంతమంది పనివాళ్లు ఉన్నా హరికిషన్ దాస్ భోజనం పళ్లాన్ని సావిత్రి స్వయంగా వడ్డించేది.
ఆమె ఇది తన ధర్మం, తన సంతోషం కూడా అనేది. హరికిషన్ దాస్, సావిత్రి ప్రపంచం వారి ఇద్దరు కొడుకులలోనే ఉండేది. పెద్ద కొడుకు రమేష్. రమేష్ను హరికిషన్ దాస్ చదివించి ప్రయోజకుడిని చేశారు. అతను నగరం నుండి పెద్ద డిగ్రీ తీసుకుని వచ్చాడు. అతను చురుకైనవాడు, తెలివైనవాడు, ప్రపంచ వ్యవహారాల గురించి బాగా తెలిసినవాడు. రమేష్ కొత్త తరానికి చెందినవాడు. అతనికి తన తండ్రి పాత పద్ధతులు నచ్చేవి కావు. వ్యాపారాన్ని మనసుతో కాదు, మెదడుతో చెయ్యాలని అతను నమ్మేవాడు. అతను లెక్కల్లో చాలా ఖచ్చితమైనవాడు. ప్రతి పైసా లెక్క అతని వేళ్లపై ఉండేది. అతను తన తండ్రిని ప్రేమించేవాడు, ఆయనను గౌరవించేవాడు కూడా. కాని ఇప్పుడు బాపూజీ విశ్రాంతి తీసుకుని వ్యాపారం మొత్తాన్ని తన చేతికి అప్పగించాలని అతను కోరుకునేవాడు. చిన్న కొడుకు సురేష్. సురేష్ తన అన్నకు పూర్తిగా వ్యతిరేకం. చదువుపై అతని మనసు ఎప్పుడూ లగ్నం కాలేదు. అతను చాలా నవ్వుతూ ఉండేవాడు, కలివిడిగా ఉండేవాడు. గ్రామంలో ఎవరి సుఖదుఖాల్లోనైనా సురేష్ అందరికంటే ముందు ఉండేవాడు. అతను తియ్యగా మాట్లాడేవాడు, పెద్దవారి పాదాలకు నమస్కరించేవాడు. అతని మాటల్లో ఒక విచిత్రమైన సొంతమనే భావన ఉండేది. హరికిషన్ దాస్కు అతనిలో ఆ గుణాలే నచ్చేవి. కాని అతని యొక్క అలవాటుతో ఆయన కలత చెందేవాడు. సురేష్కు బాధ్యతలు తీసుకోవడం ఇష్టముండేది కాదు. అతను పనికి బద్ధకించేవాడు. బాపూజీకి ఇంత పెద్ద వ్యాపారం ఉంది, అన్నయ్య రమేష్ ఉన్నాడు కదా, తాను ఎందుకు చింతపడాలి అని అతను అనుకునేవాడు. అతను తన సరదాలలో మునిగి ఉండేవాడు. హరికిషన్ దాస్ ఇప్పుడు వృద్ధుడయ్యారు. ముఖంపై ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోకాళ్ల నొప్పి ఉండేది. సావిత్రి కళ్ళు కూడా బలహీనపడ్డాయి. ఇద్దరికీ ఇప్పుడు ఒకే చింత పట్టుకుంది, వారి వృద్ధాప్యం. వృద్ధాప్యంలో తమకు ఏమవుతుందో అని వారు ఆలోచించేవారు కాదు. వారి దగ్గర ధనసంపదకు కొరత లేదు. వారు ఆలోచించేది తమ తరువాత ఈ ఇద్దరు కొడుకులకు ఏమవుతుందో అని. తాము రక్తం, చెమటతో సంపాదించిన ఈ కుటుంబం, ఈ వ్యాపారం, ఈ గౌరవం మిగిలి ఉంటాయా? రమేష్ తెలివితేటలపై ఆయనకు గర్వముండేది. కాని అతని కఠినత్వం చూసి భయం వేసేది. సురేష్ సున్నితత్వం ఆయనకు నచ్చేది. కాని అతని నిర్లక్ష్యం చూసి ఆందోళన ఉండేది. ఒకరోజు హరికిషన్ దాస్ తన దుకాణంలో కూర్చుని ఉన్నారు. అప్పుడే గ్రామంలోని ఒక పేద రైతు దీను ఆయన దగ్గరికి వచ్చాడు. దీను బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. కళ్లల్లో కన్నీళ్లు ఉన్నాయి. అతను సేట్జీ పాదాలపై పడిపోయాడు. ఏమైంది దీను? ఎందుకు ఏడుస్తున్నావు? హరికిషన్ దాస్ అతన్ని పైకి లేపుతూ అడిగాడు. దీను ఏడుస్తూ, సేట్జీ, నేను సర్వనాశనమయ్యాను, నాశనమైపోయాను. నా కూతురు పెద్దదైంది. వచ్చే నెలలో ఆమె పెళ్లి నిశ్చయించాను. పైసా కూడబెట్టాను. కాని నిన్న రాత్రి మా ఇంట్లో నిప్పు అంటుకుంది. అంతా కాలి బూడిదైపోయింది. ధాన్యం, బట్టలు, ఇంకా కూతురి పెళ్లికోసం దాచిన డబ్బు అన్నీ పోయాయి సేట్జీ. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా కూతురి జీవితం పాడైపోతుంది. నేను ఎవరికీ ముఖం చూపించలేను. దీను వెక్కి వెక్కి ఏడ్చాడు. హరికిషన్ దాస్ హృదయం ద్రవించింది. ఆయన తన గుమాస్తాను పిలిచి, దీను లెక్కలు చూడు, ఇతను మన దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడు. గుమాస్తా లెక్కల పుస్తకం చూసి, సేట్జీ, ఇతను ఇంతకు ముందు తీసుకున్న 5,000 అప్పు ఇంకా ఉంది. 2 ఏళ్లుగా వడ్డీ కూడా చెల్లించలేదు అని చెప్పాడు. ఇది వినగానే దీను మరింత భయపడ్డాడు. వణుకడం మొదలుపెట్టాడు. హరికిషన్ దాస్ కొంచెం ఆలోచించాడు. అప్పుడు గుమాస్తాతో, వెళ్ళు, రమేష్ కొడుకుని పిలుచుకురా అన్నాడు. రమేష్ అప్పుడు దుకాణంలో ఇంకోవైపు లెక్కలు చూస్తున్నాడు. తండ్రి పిలుపు రాగానే వెంటనే వచ్చాడు. చెప్పండి బాపూజీ, నన్ను పిలిచారా? అవును నాన్న. హరికిషన్ దాస్ దీను వైపు చూపిస్తూ, ఇతను దీను, ఇతని కూతురి పెళ్లి ఉంది. ఇతనిదంతా కాలిపోయింది. ఇతనికి మరో 10,000 రూపాయలు అవసరం. ఇంతకు ముందు 5,000 కూడా బాకీ ఉంది. నీ అభిప్రాయమేమిటి? ఇతనికి డబ్బు ఇద్దామా? హరికిషన్ దాస్ ఈ ప్రశ్నను ఉద్దేశపూర్వకంగా అడిగాడు. అతను తన కొడుకు ఆలోచనను పరీక్షించాలనుకున్నాడు. రమేష్ దీనును పైనుండి కింద వరకు చూశాడు. తరువాత లెక్కల పుస్తకాన్ని తెరిచాడు. అతను కొంతసేపు లెక్కలు చూస్తూ ఉన్నాడు. అతని ముఖంలో ఎటువంటి భావం లేదు. బాపూజీ, రమేష్ చాలా నియంత్రిత స్వరంలో చెప్పాడు. మీకు తెలుసు కదా, వ్యాపారానికి ఒక నియమముంది. డబ్బు తిరిగి వచ్చే అవకాశమున్న వారికే అప్పు ఇవ్వాలి. దీను మామయ్య పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది దురదృష్టకరం. కాని అతని పాత 5,000 ఇప్పటికే మునిగిపోయింది. మనం గనక అతనికి మరో 10,000 ఇస్తే ఈ 15,000 కూడా మునిగిపోతాయి. ఇది మన దుకాణం, ధర్మశాల కాదు. ఇతనికి స్పష్టంగా లేదు అని చెప్పేయాలని నా అభిప్రాయం. మనం ఇలా అందరికీ డబ్బు పంచుతూ పోతే
2 రోజుల్లో మన దుకాణం మూతపడిపోతుంది. పెద్ద ఆశతో రమేష్ వైపు చూస్తున్న దీను ఇది విని రాయిలా అయిపోయాడు. హరికిషన్ దాస్ మౌనంగా ఉండిపోయారు. ఆయన ముఖంపై ఒక చిన్న నిరాశ వచ్చిపోయింది. ఆయన రమేష్తో, సరే నాన్నా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. రమేష్ సరే బాపూజీ అని చెప్పి వెళ్ళిపోయాడు. హరికిషన్ దాస్ గుమాస్తాతో, ఇప్పుడు వెళ్ళు, చిన్న కొడుకు సురేష్ని పిలుచుకురా అన్నాడు. సురేష్ ఆ సమయంలో భవనం బయట స్నేహితులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు. గుమాస్తా వెళ్ళి అతనికి చెప్పాడు. సురేష్ ఇష్టం లేకపోయినా లేచి దుకాణం దగ్గరికి వచ్చాడు. ఏంటి బాపూజీ, అంతా బాగానే ఉంది కదా? సురేష్ రాగానే అడిగాడు. హరికిషన్ దాస్ అదే విషయాన్ని మళ్లీ చెప్పాడు. నాన్నా, ఇతను దీను, ఇతని కూతురి పెళ్లి ఉంది, ఇల్లు కాలిపోయింది, ఇతనికి 10,000 రూపాయలు అత్యవసరం, ఇతనికి ఇంతకు ముందు కూడా అప్పు ఉంది. నీ అన్నయ్య అయితే వద్దన్నాడు, డబ్బు మునిగిపోతుందని అంటున్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఏం చేద్దాం? సురేష్ దీను పరిస్థితి చూడగానే అతని మనసు కరిగిపోయింది. అతనికి దీను గురించి ఇంతకు ముందే తెలుసు. అరే బాపూజీ, మీరేం మాట్లాడుతున్నారు? సురేష్ ఒక్కసారిగా అన్నాడు. ఇందులో ఆలోచించాల్సింది ఏముంది? కూతురి పెళ్లి, ఇది ఆట కాదు కదా. డబ్బు మునిగిపోతే మునిగిపోనివ్వండి, మనం ఈ డబ్బును మనతో పాటు పైకి తీసుకుపోతామా? దీను మామయ్య, మీరు చింతపడకండి, మీకు 10,000 కాదు 20,000 అవసరమైతే అది కూడా తీసుకువెళ్ళండి. బాపూజీ, గుమాస్తాతో ఇప్పుడే డబ్బు ఇవ్వమని చెప్పండి. డబ్బు కారణంగా ఎవరి కూతురి పెళ్లి ఆగకూడదు, ఇది పాపమవుతుంది, మహాపాపం. రమేష్ మాట విని ఎండిపోయిన దీను కళ్లల్లోని కన్నీళ్లు ఇప్పుడు ఆశతో మళ్లీ ఉబికి వచ్చాయి. హరికిషన్ దాస్ సురేష్ వైపు చూశాడు. ఈసారి కూడా ఆయన మౌనంగానే ఉండిపోయాడు. ఆయన సురేష్తో, సరే నువ్వు కూడా వెళ్ళు అన్నాడు. సురేష్ దీను భుజంపై చెయ్యి వేసి, చింతపడకండి మామయ్య, నేను ఉన్నాను కదా అన్నాడు. ఇలా చెప్పి అతను తిరిగి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరు కొడుకులు వెళ్లిన తర్వాత హరికిషన్ దాస్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఆయన గుమాస్తాను పిలిచాడు. గుమాస్తాజీ, దీను పాత 5,000 అప్పును ఆ లెక్కల పుస్తకం నుండి తీసేయండి. ఇతనికి మరో 10,000 రూపాయలు ఇవ్వండి. ఇది నా వైపు నుండి, దుకాణం లెక్కల్లో రాయవద్దు. ఇది నా సొంత సంపాదన నుండి ఇస్తున్నాను. అవును, దీనికి వడ్డీ తీసుకోబడదు. ఇది సహాయం, అప్పు కాదు. దీనుకు తన చెవులను నమ్మలేకపోయాడు. అతను హరికిషన్ దాస్ పాదాలపై పడిపోయాడు. సేట్జీ, మీరు కాదు, మీరు దేవుడు, మీరు నా గౌరవాన్ని నిలబెట్టారు. అరే లేదు దీను, దేవుడిని కాదు, నేను కూడా ఒక కూతురి తండ్రిని. నాకు కూతురు లేకపోయినా నేను అర్థం చేసుకోగలను. వెళ్ళు, కూతురి పెళ్లి ఏర్పాట్లు చేసుకో, సంతోషంగా ఆమెను సాగనంపు. దీను దీవిస్తూ వెళ్ళిపోయాడు. సాయంత్రం హరికిషన్ దాస్ భవనానికి తిరిగి వచ్చినప్పుడు అతను చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని మనసు భారంగా ఉంది. రాత్రి సావిత్రి ఆయన కోసం పాల గ్లాసు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అడిగింది, ఏమైంది? ఈ రోజు మీరు దుకాణం నుండి వచ్చినప్పటి నుండి మౌనంగా ఉన్నారు. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? హరికిషన్ దాస్ ఒక లోతైన శ్వాస తీసుకుని, సావిత్రి, ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మనసు బాగోలేదు అన్నాడు. ఈ రోజు నా 2 కళ్ళు, నా 2 కొడుకులు నాకు ద్రోహం చేశారు. సావిత్రి ఆశ్చర్యపోయింది. ద్రోహం? అలా ఎందుకంటున్నారు? రమేష్, సురేష్ ఏం చేశారు? అప్పుడు హరికిషన్ దాస్ ఆమెకు దీనుకు సంబంధించిన విషయం మొత్తాన్ని చెప్పాడు. విషయం అంతా విన్న తర్వాత సావిత్రి నవ్వింది. ఇందులో ద్రోహమేముంది? ఇది మంచి విషయమే. రమేష్కు లెక్కలు నేర్పించింది మీరే కదా. అతను వ్యాపారం గురించి మాట్లాడితే తప్పేముంది? అతను మీ వ్యాపారాన్ని కాపాడాలని మాత్రమే ఆలోచిస్తున్నాడు. మరి సురేష్? హరికిషన్ దాస్ అడిగాడు. సురేష్ అచ్చం మీలాగే ఉన్నాడు. సావిత్రి ప్రేమగా చెప్పింది. సున్నితమైన మనసు, ఎవరి దుఃఖాన్ని చూడలేడు. దానధర్మం కంటే గొప్ప ధర్మం లేదని మీరే కదా మాకు నేర్పించారు. మన చిన్న కొడుకు ఈరోజు మీ పేరు నిలబెట్టాడు. హరికిషన్ దాస్ పాల గ్లాసును ఒక పక్కన పెట్టాడు. అతను లేచి గదిలో అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాడు. సావిత్రి, నీకు అర్థం కాలేదు. నువ్వు కేవలం తల్లిలా ఆలోచిస్తున్నావు. అతని స్వరంలో ఒక విచిత్రమైన విచారముంది. రమేష్ లెక్కలు చూశాడు, మానవత్వాన్ని కాదు. దీను స్థానంలో తాను ఉంటే ఏమవుతుందో అని అతను ఆలోచించలేదు. అతను డబ్బును బంధం కంటే, ధర్మం కంటే పెద్దదిగా భావించాడు. తన తండ్రి ముందే ఒక అవసరంలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని డబ్బుతో తూకం వేసే బిడ్డ ఆ వృద్ధాప్యంలో తన తల్లిదండ్రులకు ఏం సుఖమిస్తుంది? సావిత్రి మౌనంగా ఉండిపోయింది. హరికిషన్ దాస్ ఇంకా చెప్పాడు, ఇక సురేష్, అతను సున్నితమైన మనసు కలవాడు కాదు, బలహీనమైన మనసు కలవాడు. అతను నిర్లక్ష్యంగా ఉంటాడు. అతను 10,000 ఇవ్వడానికి సిద్ధపడినది అతని దయ కాదు, అది అతని గొప్పతనం. ఆ డబ్బు అతనిది కాదు, అది నా సంపాదన. తండ్రి సంపాదనను నీళ్లలా ఖర్చు చేయడాన్ని గొప్పగా భావించే బిడ్డ బాధ్యత విలువను ఏం తెలుసుకుంటుంది?
ఈ రోజు అతను నా సంపదను పాడు చేస్తున్నాడు. నేను లేనప్పుడు అతను తన గౌరవాన్ని పాడు చేస్తాడు. ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, దీనిని ఎలా ఏర్పాటు చెయ్యాలి అని అతను ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అతనికి కేవలం మంచివాడు అనిపించుకోవాలి అంతే. ఒకడు రాయిలా చాలా కఠినంగా ఉన్నాడు, మరొకడు నీళ్లలా చాలా మృదువుగా ఉన్నాడు. సావిత్రి, నా వృద్ధాప్యం ఈ ఇద్దరి మధ్య నలిగిపోతోందేమని నాకు భయం వేస్తోంది. సావిత్రి కళ్లల్లో ఇప్పుడు భయం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరే ఏదైనా దారి చూపించండి. హరికిషన్ దాస్ కిటికీ బయట చీకట్లోకి చూస్తూ దారి అయితే తీయాల్సిందే అన్నాడు. ఇది నా జీవితకాలపు సంపాదన, నా కొడుకులు. వారిని నేను ఇలా నిరుపయోగంగా మారడం చూడలేను. రేపు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఈ భవనం పునాదులను కదిలించే ఒక నిర్ణయం. కాని ఈ రోజు నేను ఈ కఠినమైన చర్య తీసుకోకపోతే రేపు మనం లేనప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు శత్రువులుగా మారిపోతారు. మన వంశం మొత్తం, మన గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోతాయి. సావిత్రి గుండె వేగంగా కొట్టుకుంది. ఎలాంటి నిర్ణయం? మీరు ఏం చేయబోతున్నారు? హరికిషన్ దాస్ తిరిగి సావిత్రి వైపు చూశాడు. రేపు ఉదయం పంచాయతీలో నేనొక ప్రకటన చేయబోతున్నాను. మునుపటి రాత్రి హరికిషన్ దాస్ తీసుకున్న నిర్ణయం గురించి భవనంలో ఎవరికీ తెలియదు. మరుసటి ఉదయం ధర్మపూర్ గ్రామంలో రోజులాగే సూర్యుడు ఉదయించాడు. కాని ఈ రోజు సేఠ్ హరికిషన్ దాస్ భవనంలో ఏదో వింత నిశ్శబ్దం ఉంది. సావిత్రి ఉదయం పూజ కోసం లేచినప్పుడు హరికిషన్ దాస్ తన గదిలో లేడని చూసింది. ఆయన రాత్రంతా నిద్రపోలేదు. ఆయన బయట వరండాలో నిశ్శబ్దంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు. సావిత్రి ఆయన దగ్గరికి వెళ్లి, మీరు ఇక్కడ కూర్చున్నారు. రాత్రి మీరు పంచాయతీలో ఏదో ప్రకటించబోతున్నారన్నారు కదా, నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో గౌరవానికి భంగం కలిగించేలాంటిదేమీ చెయ్యకండి. హరికిషన్ దాస్ ఆమె మాటను మధ్యలోనే ఆపాడు. సావిత్రి, గౌరవం, ఆ గౌరవాన్ని సంపాదించడానికి నేను నా జీవితమంతా పెట్టాను. కాని నేను సంపాదించిన ఆ గౌరవాన్ని, ఆ పేరును నేను పోయిన తరువాత నా కొడుకులు నిలబెట్టగలరా? ఈరోజు నేను చెయ్యబోతున్నది నా కోసం కాదు, వారి భవిష్యత్తు కోసమే. అతని స్వరంలో అంత కఠినమైన, అంత స్థిరమైన నిశ్చయత ఉంది. సావిత్రి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. హరికిషన్ దాస్ లేచి తన గుమాస్తాను పిలిపించాడు. గుమాస్తాజీ, గ్రామంలో కబురు పంపించండి. ఈరోజు 10 గంటలకు మర్రి చెట్టు కింద పంచాయతీ సమావేశం జరుగుతుంది. సేఠ్ హరికిషన్ దాస్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నారు. గ్రామంలోని పెద్దలందరూ, ముఖ్యమైన వ్యక్తులందరూ ఉండటం అవసరం. ఈ వార్త గ్రామంలో అగ్నిలా వ్యాపించింది. సేఠ్జీ పంచాయతీలోనా? ఏమయ్యుంటుంది? తప్పకుండా ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. సేఠ్జీ అంత త్వరగా పంచాయతీని పిలవరు. నిన్న దుకాణంలో దీను విషయంలో ఏదో జరిగిందట కదా. బహుశా అతను తన కొడుకుల గురించి కొంత చర్చ మొదలైంది. సరిగ్గా 10 గంటలకు మర్రి చెట్టు కింద గ్రామ ప్రజలందరూ గుమిగూడారు. పంచులు, సర్పంచ్, గ్రామ పెద్దలు, ఇంకా హరికిషన్ దాస్ను గౌరవించేవారంతా. జనం పెరుగుతున్నారు. రమేష్, సురేష్లను కూడా పిలిచారు. ఆ ఇద్దరు సోదరులకు ఏమీ అర్థం కాలేదు. బహుశా బాపూజీ ఈరోజు పంచాయతీ ముందు తనకే మొత్తం వ్యాపారాన్ని అప్పగించే ప్రకటన చేస్తారని రమేష్ అనుకున్నాడు. అతను మనసులో సంతోషపడుతున్నాడు. సురేష్కు అంత పట్టలేదు. అతను పంచాయతీ, జనాలను చూసి విసుగు చెందుతున్నాడు. ఇదంతా త్వరగా ముగిస్తే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాడు. సావిత్రి భవనం కిటికీ నుండి ఇదంతా చూస్తోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడే హరికిషన్ దాస్ పంచాయతీలోకి వచ్చాడు. అతని ముఖంపై ఒక వింత తేజస్సు ఉంది. కాని కళ్ళు మాత్రం విచారంగా ఉన్నాయి. ఆయన వచ్చి అందరికీ చేతులు జోడించి పంచుల ముందు కూర్చున్నాడు. సర్పంచ్ అన్నాడు, సేఠ్జీ, ఈరోజు మీరు మమ్మల్ని అందరినీ పిలిచారు. చెప్పండి, ఏం విషయం? ధర్మపూర్లో అంతా కుశలమే కదా? హరికిషన్ దాస్ లేచాడు. అతను మొత్తం పంచాయతీ వైపు ఒకసారి చూశాడు. తరువాత అతని చూపులు తన ఇద్దరు కొడుకులపై ఆగిపోయాయి. సోదరులారా, అతని స్వరం ప్రతిధ్వనించింది. మీరందరూ నన్ను చాలా సంవత్సరాల నుండి ఎరుగుదురు. నేను ఈ గ్రామానికి ఉట్టి చేతులతో వచ్చాను. ఈ ధర్మపూర్ మట్టి నాకు ఇంత ఇచ్చింది. దీని అప్పును నేను 7 జన్మలలో కూడా తీర్చలేను. మీరు నాకు గౌరవమిచ్చారు, మర్యాద ఇచ్చారు. నన్ను సేఠ్జీ నుండి బాపూజీని చేశారు. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు.
ఈరోజు నాకు వయస్సు మీరింది, శరీరం అలసిపోయింది. ఈ దుకాణం, ఈ వ్యాపారం భారాన్ని నేనిక మోయలేకపోతున్నాను. ఇదంతా నా కొడుకులకు అప్పగించాలని నా మనసు కోరుకుంటోంది. అసలు ఇదంతా చేసింది కూడా వారికోసమే కదా. ఇది వినగానే రమేష్ ముఖంలో ఒక మెరుపు వచ్చింది. అతను గర్వంగా కూర్చున్నాడు. హరికిషన్ దాస్ ఇంకా చెప్పాడు, నాకు 2 కొడుకులు ఉన్నారు, రమేష్, సురేష్. ఒకరు నా కుడి కన్ను అయితే మరొకరు నా ఎడమ కన్ను. నేను ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తాను. ఒక తండ్రిగా ఇద్దరికీ సమాన హక్కు ఇవ్వడం నా ధర్మం. ఈరోజు నేను మీ అందరి పంచుల ముందు. హరికిషన్ దాస్ ఒక క్షణం ఆగి తన గుమాస్తాకు సైగ చేశాడు. గుమాస్తా 2 పెద్ద బరువైన సంచులను తీసుకుని ముందుకు వచ్చాడు. ఈరోజు నేను నా సంపలను, నా ఆస్తిని పంచుతున్నాను. పంచాయతీలో నిశ్శబ్దం విరిగిపోయినట్లు అయ్యింది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పంపిణీనా? ఇప్పుడేనా? సేఠజీకి ఏమైంది? రమేష్ కూడా ఆశ్చర్యపోయాడు. పంపిణీనా? బాపూజీ బాగానే ఉన్నారా? సురేష్కు కూడా నిద్రమత్తు వదిలిపోయింది. పంపిణీనా అంటే ఇప్పుడు మనం ఏమీ చెయ్యనవసరం లేదా? హరికిషన్ దాస్ చేతితో సంజ్ఞ చేసి అందరినీ శాంతపరిచాడు. విషయం పూర్తిగా వినండి. నేను నా జీవితకాలపు సంపాదనను, నా మొత్తం పొదుపును 2 సమాన భాగాలుగా చేశాను. ఈ 2 సంచుల్లో 10,000 చొప్పున వెండి నాణేలు ఉన్నాయి. 10,000! గ్రామ ప్రజలు అంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఎప్పుడూ చూసి ఉండలేదు. అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రమేష్, హరికిషన్ దాస్ తన పెద్ద కొడుకును పిలిచాడు. రమేష్ ముందుకు వచ్చాడు. ఈ సంచి తీసుకో నాన్నా, ఇది నీ వాటా. రమేష్ ఆ సంచిని తీసుకున్నాడు. అది చాలా బరువుగా ఉంది. సంతోషపడాలా, ఆశ్చర్యపడాలా అతనికి అర్థం కాలేదు. సురేష్, హరికిషన్ దాస్ చిన్న కొడుకును పిలిచాడు. సురేష్ తడబడుతూ ముందుకు వచ్చాడు. చెప్పండి బాపూజీ, ఈ సంచి తీసుకో, ఇది నీ వాటా. 10,000 వెండి నాణేలు సమానం. సురేష్ కూడా వణుకుతున్న చేతులతో ఆ బరువైన సంచిని పట్టుకున్నాడు. హరికిషన్ దాస్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. నేను నా ధర్మాన్ని పూర్తి చేశాను. 2 కొడుకులకు సమానంగా పంచాను. ఇప్పుడు ఈ డబ్బుపై నాకు ఎలాంటి హక్కు లేదు. ఈ డబ్బుపై నేను ఆధిపత్యం చూపలేను. మీరు 2 స్వతంత్రులు. మీకు నచ్చినట్లుగా ఖర్చు చేసుకోండి. గ్రామ ప్రజలు భేష్ భేష్ అని పొగడటం మొదలుపెట్టారు. అద్భుతం సేఠ్జీ, ఎంత న్యాయం! కొడుకులకు బతికుండగానే వారి హక్కును ఇచ్చేశారు. కాని రమేష్ తెలివైనవాడు. అతను అడిగాడు, బాపూజీ, ఇది సరే, కాని ఈ దుకాణం, ఈ భవనం, దీని సంగతి ఏమిటి? ఇదే ప్రశ్న అందరి మనసుల్లో ఉంది. ఇప్పుడు హరికిషన్ దాస్ ఒక మాట అన్నాడు. అది అందరి కాళ్ల కింద భూమిని కదిలించినట్లు అయ్యింది. దుకాణం, ఈ భవనం, సేఠ్జీ అన్నాడు, ఇవి ఇప్పటికీ నావే. వీటిని నేను ఇప్పుడే ఎవరికీ ఇవ్వను. అంటే? రమేష్ కోపంగా అడిగాడు. అంటే ఇదే. హరికిషన్ దాస్ స్వరం పెరిగింది. ఈ రోజు నుండి, ఇప్పటి నుండి మీరిద్దరూ, రమేష్, సురేష్, ఈ భవనంలో ఉండకూడదు. నేను మీకు మీ వాటాను ఇచ్చాను. ఇప్పుడు మీరిద్దరూ ఈ భవనాన్ని విడిచి వెళ్ళాలి. వెళ్ళండి. మీ ప్రపంచాన్ని మీరే నిర్మించుకోండి. ఇది ఒక బాంబు పేలినట్లు అయ్యింది. కిటికీ నుండి చూస్తున్న సావిత్రి చేతి నుండి పూజాపళ్యం జారి కింద పడింది. సురేష్ అక్కడే పంచాయతీ మధ్యలో ఏడ్చేశాడు. బాపూజీ, మీరేం మాట్లాడుతున్నారు? భవనం వదిలి వెళ్లాలా? మేం ఎక్కడికి వెళతాం? రమేష్ కోపంతో ఎర్రబడ్డాడు. ఇది ఎలాంటి న్యాయం? మీరు మాకు డబ్బు ఇచ్చి ఇంటి నుండి వెళ్లగొడుతున్నారా? గ్రామం మొత్తం కలకలం రేగింది. హరికిషన్ దాస్ తన 2 కొడుకుల వైపు చూశాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు లేవు. ఒక నిర్ణయముంది. నేను మిమ్మల్ని వెళ్లగొట్టలేదు రమేష్. నేను మీకు స్వేచ్ఛ ఇచ్చాను. నా పద్ధతులు పాతవి అని నువ్వన్నావు కదా. వ్యాపారాన్ని మెదడుతో చెయ్యాలనుకుంటున్నావు. తీసుకో, ఈ 10,000 నాణేలు తీసుకో. వెళ్ళు, నగరం వెళ్ళు, నీ వ్యాపారం చేసుకో. నువ్వు నాకంటే పెద్ద సేటుగా నిరూపించగలవని నాకు చూపించు. తరువాత అతను నేలపై కూర్చుని ఏడుస్తున్న సురేష్ వైపు తిరిగాడు. ఇక నువ్వు సురేష్, డబ్బు చేతి మురికి అని నువ్వన్నావు కదా. డబ్బు కారణంగా ఎవరి కూతురి పెళ్లి ఆగకూడదు అని నువ్వన్నావు కదా. తీసుకో, ఇప్పుడు నీ దగ్గర 10,000 నాణేలు ఉన్నాయి. వెళ్ళు, నీకు నచ్చినంత దానధర్మాలు చెయ్యి. లేదా ఈ డబ్బు నుండి డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకో. కాని బాపూజీ, సురేష్ ఏడుస్తూ అన్నాడు. ఆగు! హరికిషన్ దాస్ గద్దించాడు. ఒక్క మాట కూడా వద్దు. నా నిర్ణయం అంతిమం. మీ ఇద్దరికీ ఈ రోజు సాయంత్రం వరకు సమయముంది. సూర్యుడు అస్తమించేలోపు మీరిద్దరూ ఈ గ్రామాన్ని, ఈ ధర్మపూర్ను వదిలి వెళ్ళాలి. మరి బాపూజీ, మేము వెళ్ళకపోతే? రమేష్ గర్వంగా అడిగాడు. అయితే ఈ 10,000 సంచులను ఇక్కడే ఉంచి వెళ్ళండి. అప్పుడు ఈ భవనంలో నా ముక్కలు తిని బ్రతకండి. ఇప్పటి వరకు బ్రతికినట్లుగా. నిర్ణయం మీది.
ఇది ఒక తండ్రి పరీక్ష కాదు, తన వజ్రాలను పరీక్షిస్తున్న ఒక జ్యువెలర్ పరీక్ష. రమేష్ ఒక క్షణం ఆలోచించాడు. 10,000 నాణేలు. ఇంత పెద్ద మొత్తంతో అతను నగరంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోగలడు. తన తండ్రి నియమాల కింద అణగి ఉండాల్సిన అవసరం లేదు. ఇది అతనికి ఒక అవకాశం. అతను లేచాడు. ఆ సంచిని తన భుజంపై వేసుకున్నాడు. అతను తన తండ్రి దగ్గరికి వచ్చాడు. అతని పాదాలకు నమస్కరించాడు. కాని ఆ పాదాలకు గౌరవం లేదు. అది ఒక ఆచారం మాత్రమే. చెప్పండి బాపూజీ, మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. నేను వెళుతున్నాను. కాని గుర్తుంచుకోండి, ఒక రోజు నేను ఇంత పెద్ద మనిషిని అవుతాను. మీరే నన్ను కలవడానికి నగరం వస్తారు. హరికిషన్ దాస్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. రమేష్ తిరిగి వెళ్ళాడు. అతను కిటికీ దగ్గర ఉన్న తన తల్లి వైపు చూడలేదు. అతను పంచాయతీ నుండి నేరుగా వెళ్లి తన వస్తువులు సర్దుకోవడానికి భవనం లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు సురేష్ వంతు. అతను తన తండ్రి పాదాలపై పడిపోయాడు. బాపూజీ, నన్ను క్షమించండి. నేను పొరపాటు చేశాను. నేను బద్ధకస్తుడిని. నేను పనికిమాలిన వాడిని. కాని నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టకండి. నాకు ఈ డబ్బు వద్దు. నాకు కేవలం మీ నీడ కావాలి. అమ్మ ఎక్కడ ఉంది? అతను పిల్లవాడిలా ఏడుస్తున్నాడు. హరికిషన్ దాస్ హృదయం వణికింది. ఒక క్షణం తన కొడుకును లేపి కౌగలించుకోవాలనిపించింది. కాని ఈరోజు తను కరిగిపోతే తన కొడుకు భవిష్యత్తు ఎప్పటికీ కరిగిపోతుందని ఆయనకు తెలుసు. ఆయన కఠినంగా అన్నాడు, లే సురేష్, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పాను కదా. ఈ డబ్బు తీసుకో, వెళ్ళు, లేదా ఇక్కడే బిచ్చమడుగు. కాని బాపూజీ, నేను ఎక్కడికి వెళతాను? నేను ధర్మపూర్ వెలుపల ఎప్పుడూ అడుగు కూడా పెట్టలేదు. నేను ఒంటరిగా ఎలా ఉంటాను? అదే నేర్చుకోవాలి. హరికిషన్ దాస్ అన్నాడు, వెళ్ళు, ప్రపంచమంటే ఏమిటో నేర్చుకో. ఒక్కొక్క నాణెం ఎలా కూడబెట్టాలో నేర్చుకో. బాధ్యతా భారాన్ని ఎలా మోయాలో నేర్చుకో. ఇంకో విషయం, మీరిద్దరూ చెవులు తెరిచి వినండి. సేఠ్జీ గట్టిగా చెప్పాడు. వెళుతున్న రమేష్ కూడా వినేలా. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఈ రోజునే మీరిద్దరూ తిరిగి రావాలి. ఇదే పంచాయతీకి. అప్పుడు నేను మీరు ఎంత సంపాదించారు అని అడగను. మీరు ఏం నేర్చుకున్నారు అని అడుగుతాను. ఆ రోజు ఏ కొడుకు ఈ దుకాణం గౌరవాన్ని, ఈ భవనం సంస్కారాలను నిలబెట్టడానికి తగినవాడు నన్ను నమ్మించగలడో, ఈ దుకాణం, ఈ భవనం, ఇదంతా అతనిదే అవుతుంది. ఇలా చెప్పి హరికిషన్ దాస్ కూర్చున్నాడు. పంచాయతీ రద్దయింది. ప్రజలు గుసగుసలాడుకుంటూ వెళ్లడం మొదలుపెట్టారు. సేఠ్జీకి పిచ్చి పట్టింది. లేదు, సేఠ్జీ సరిగ్గా చేశారు. చూడు, సంపద మనిషిని ఏం చేస్తుందో. సురేష్కు కూడా లేవక తప్పలేదు. అతనికి వేరే దారి లేదు. అతను ఏడుస్తూనే ఆ బరువైన సంచిని ఎత్తుకున్నాడు. శిక్షగా తనకు లభించిన ఈ సంపదను ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు. అతను తడబడుతూ భవనం వైపు వెళ్లాడు. సాయంత్రం లోపు ధర్మపూర్ గ్రామం ఎవరూ ఊహించని దృశ్యాన్ని చూసింది. సేఠ్ హరికిషన్ దాస్ భవనం పెద్ద తలుపు నుండి ఆయన 2 కొడుకులు తమ తమ సంచులను భుజాలపై వేసుకుని బయటికి వచ్చారు. రమేష్ తల పైకెత్తి ఉంది. అతను వేగంగా నగరం వైపు వెళ్లే రోడ్డుపై నడవడం మొదలుపెట్టాడు. అతను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. సురేష్ కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. అతను పదే పదే భవనం వైపు చూస్తున్నాడు. అతను తన తల్లిని కలవాలనుకున్నాడు. కాని ఎవరూ వారిని కలవకూడదని హరికిషన్ దాస్ ఆజ్ఞాపించాడు. సురేష్ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఏడుస్తూ గ్రామం బయటికి వెళ్లే ఇంకో సన్నని దారిలో నడవడం మొదలుపెట్టాడు. భవనంలో సావిత్రి తన గదిలో పడి ఏడుస్తోంది. మీరేం చేశారు? మీరు మీ ప్రాణపు ముక్కలను ఇంటి నుండి గెంటేశారు. మీకు కొంచెం కూడా దయ రాలేదా? హరికిషన్ దాస్ కిటికీ దగ్గర నిలబడి తన కొడుకులు ధూళిలో అదృశ్యమవడం చూస్తున్నాడు. అతని కళ్ళ అంచులు తడిసిపోయాయి. అతను తన భార్య వైపు చూడకుండా భారమైన స్వరంలో, సావిత్రి, ఈరోజు నేను ఇది చెయ్యకపోతే రేపు ఈ 2 అన్నదమ్ములు ఒకరికొకరు ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు. రమేష్ తన తెలివితో సురేష్ దోచుకుంటాడు. సురేష్ తన అజ్ఞానంలో అంతా పోగొట్టుకుంటాడు. నేను వారిని ఇంటి నుండి వెళ్ళగొట్టలేదు. నేను వారికి మనుషులుగా మారడానికి ఒక అవకాశమిచ్చాను. వారికి 1 సంవత్సరం సమయమిచ్చాను. రమేష్ మానవత్వం డబ్బు కంటే గొప్పదని నేర్చుకోవడానికి, సురేష్ దయ చూపించడానికి కూడా ముందు అర్హత సంపాదించుకోవాలని నేర్చుకోవడానికి. నేను వారిని నిప్పులో వేయలేదు సావిత్రి. నేను బంగారాన్ని ఆభరణంగా మారడానికి కొలిమిలో వేశాను. ఇప్పుడు మనం కేవలం 1 సంవత్సరం వేచి ఉండాలి. ధర్మపూర్ నుండి వెళ్లగొట్టబడిన తరువాత 2 సోదరులు తమ తమ దారుల్లో నడవడం మొదలుపెట్టారు. ముందుగా పెద్ద కొడుకు రమేష్ గురించి మాట్లాడుకుందాం. రమేష్ భుజంపై 10,000 వెండి నాణేల సంచి ఉంది. కాని అతని మనసులో భయం లేదు, దుఃఖం లేదు. అతని మనసులో కోపముంది. తన తండ్రిపై కోపం. బాపూజీ తనతో అన్యాయం చేశారని అతను అనుకుంటున్నాడు. నా సామర్థ్యంపై ఆయనకు అనుమానముంది కదా.
అతను దారిలో నడుస్తూ తనతో తానే మాట్లాడుకున్నాడు. నేను ఆయన లేకుండా ఏమీ కానని ఆయన అనుకున్నాడు కదా. ఇప్పుడు నేను ఆయనకు చూపిస్తాను. నేను ఇంత డబ్బు సంపాదిస్తాను, ఇంత పెద్ద సేట్ అవుతాను. ఒకరోజు ధర్మపూర్ దుకాణం నాకు ఈ నగరంలో నా రాజభవనం ముందు ఒక చిన్న గుడిసెలా కనిపిస్తుంది. ఈ కోపం, ఈ అహంకారం అతన్ని నేరుగా నగరానికి తీసుకువచ్చింది. నగరం ధర్మపూర్లాగా ప్రశాంతంగా లేదు. ఇక్కడ శబ్దం ఉంది, జనసమూహం ఉంది, పరుగు ఉంది. అందరూ తొందరలో ఉన్నారు. ఎవరికి ఎవరి కోసం సమయం లేదు. రమేష్కు ఈ స్థలమే నచ్చింది. అతను ఆలోచించాడు, ఈ స్థలం నాకు పనికొస్తుంది. ఇక్కడ ఎవరూ ఎవరి బాధ వినడానికి కూర్చోరు. ఇక్కడ కేవలం పని గురించి, డబ్బు గురించి మాత్రమే మాట్లాడతారు. నేను చెయ్యాల్సింది కూడా ఇదే. అతను 10,000 నాణేలు లెక్కించాడు. ఇది చాలా పెద్ద మొత్తం. అతను తన తండ్రిలాగా ఈ డబ్బును మనసుతో కాదు, మెదడుతో ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను పెద్ద ఇల్లు తీసుకోలేదు. నగరం ఒక మూలన పెద్ద ధాన్యం మార్కెట్ ఉన్న చోట ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. అతను నేలపై పడుకునేవాడు, సాదా ఆహారం తినేవాడు. అతను తన ఒక్కొక్క నాణేన్ని ఆదా చేయడం మొదలుపెట్టాడు. నగరంలో చాలామంది చిన్న వ్యాపారులు ఉన్నారని, వారికి రోజువారీ వ్యాపారం కోసం డబ్బు అవసరముందని అతను చూశాడు. అతను తన తండ్రి చేసిన పనినే ప్రారంభించాడు, డబ్బును వడ్డీకి ఇవ్వడం. కాని రమేష్ పనిచేసే విధానం సేఠ్ హరికిషన్ దాస్ కంటే పూర్తిగా భిన్నంగా ఉండేది. ఒక సాయంత్రం అతని దగ్గరికి ఒక చిన్న చేతిపనివాడు వచ్చాడు. సేఠ్జీ, నా పేరు ఘీసీరామ్. నేను చెక్క బొమ్మలు తయారు చేస్తాను. నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. కాని చెక్క కొనుగోలు చేయడానికి డబ్బు లేదు. నాకు 100 నాణేలు మాత్రమే అప్పుగా ఇవ్వండి. వారం రోజుల్లో సరుకు అమ్మి మీకు 110 తిరిగి ఇస్తాను. రమేష్ ఘీసీరామ్ను పైనుండి కింద వరకు చూశాడు. లెక్క వేశాడు. వడ్డీ చాలా తక్కువగా ఉంది. రమేష్ అన్నాడు, సేఠ్జీ, నా కొడుకులతో ఉండేవాడిని. ఇక్కడ పిల్లల గురించి మాట్లాడకు. రమేష్ అతన్ని అడ్డుకున్నాడు. ఇది వ్యాపారం. నేను నీకు 100 నాణేలిస్తాను. కానీ 8 రోజుల తర్వాత నేను 125 నాణేలు తిరిగి తీసుకుంటాను. నువ్వు నీ దుకాణం పత్రాలను ఇక్కడ నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఘీసీరామ్ ఆశ్చర్యపోయాడు. సేఠ్జీ, ఇది చాలా ఎక్కువ. దుకాణం పత్రాలు కావాలంటే తీసుకో, లేకపోతే తలుపు తెరిచే ఉంది. రమేష్ తన లెక్కల పుస్తకంపై దృష్టి పెడుతూ చెప్పాడు. ఘీసీరామ్ నిస్సహాయుడు. అతను అంగీకరించాడు. రమేష్ వ్యాపారం బాగా సాగింది. అతను డబ్బు ఇచ్చేవాడు, కాని దానికి బదులుగా వడ్డీని కూడా వసూలు చేసేవాడు. ఏదో ఒక విలువైన వస్తువును తాకట్టు పెట్టుకునేవాడు. అతని నియమాలు ఖచ్చితమైనవి. నిర్ణీత తేదీకి డబ్బు తిరిగి రాకపోతే అతను ఏర్పులుగాని బ్రతిమిలాడటాలుగాని వినడు. అతను నేరుగా తాకట్టు పెట్టిన వస్తువును అమ్మేసేవాడు. ప్రజలు అతన్ని రాతి మనసున్న సేఠ్ అని పిలవడం మొదలుపెట్టారు. కాని రమేష్కు పట్టేది కాదు. ఈ నగరంలో నిలదొక్కుకోవాలంటే మనసును రాయిలా చేసుకోవాల్సిందేనని అతనికి తెలుసు. 6 నెలలు గడిచాయి. రమేష్ 10,000 నాణేలు ఇప్పుడు 20,000 అయ్యాయి. అతను ఇప్పుడు తన చిన్న దుకాణాన్ని కూడా తెరిచాడు. అతను గ్రామం నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి నగరంలో పెద్ద ధరకు అమ్మేవాడు. అతని మెదడు చాలా చురుకైనది. వాతావరణాన్ని చూసి ఏ పంట ధర పెరుగుతుందో అర్థం చేసుకునేవాడు. అతను ఆ ధాన్యాన్నే తన గోదాంలో నింపుకునేవాడు. మార్కెట్లో ఆ ధాన్యం కొరత వచ్చినప్పుడు దానిని ఎక్కువ ధరకు అమ్మేవాడు. ప్రజలు, సేఠ్జీ, పేదవారు చనిపోతున్నారు, కొంచెం ధర తగ్గించండి అని అడిగేవారు. అతను నవ్వుతూ, నేను ఎవరినీ ఆకలితో ఉండమని బలవంతం చేయలేదు. ఇది నా సరుకు, నా ఇష్టం, కొనాలంటే కొనండి అని సమాధానం ఇచ్చేవాడు. అతను తన తండ్రిని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. వ్యాపారం మానవత్వంతో కాదు, మెదడుతూ జరుగుతుందని అతను చూపించాలనుకున్నాడు. ఒకరోజు అతని దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను నగరంలో పేరు పొందిన పాత వ్యాపారి సేఠ్ మగన్ లాల్. కాని కాలం కలిసిరాక అతని వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయింది. రమేష్, నాన్నా, మగన్ లాల్ చేతులు జోడించి అన్నాడు, నేను నీ బాపూజీ హరికిషన్ దాసును ఎరుగుదును. ఆయన చాలా మంచి మనిషి. నా కూతురి పెళ్లి ఉంది. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నా గౌరవం పణంగా ఉంది. నాకు కేవలం 500 నాణేలు కావాలి. అవి నాకు రాగానే నేను... రమేష్ అతన్ని మధ్యలోనే ఆపాడు. సేఠ్ మగన్లాల్జీ, మీరు నా బాపూజీని ఎరుగుదురు, నన్ను కాదు. బాపూజీ ధర్మపురంలో ఉంటారు, నేను నగరంలో. ఇక్కడ నియమాలు వేరు. మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముంది? మగన్లాల్ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. నాన్నా, ఒక పాత ఇల్లు ఉంది, అదే నా చివరి గుర్తు. కాని సరే, రమేష్ అన్నాడు,
ఇంటి పత్రాలు తీసుకురండి, 500 నాణేలు తీసుకువెళ్ళండి, వడ్డీ పడుతుంది. మగన్ లాల్ వణుకుతున్న చేతులతో పత్రాలు తీసుకువచ్చాడు. రమేష్ అతనికి డబ్బు ఇచ్చాడు. కూతురి పెళ్లి జరిగింది. కాని మగన్ లాల్ 1 నెలలో డబ్బు తిరిగి చెల్లించలేకపోయాడు. అతను రమేష్ దగ్గరికి వచ్చాడు, బ్రతిమిలాడాడు. నాన్నా, కొంచెం గడువు ఇవ్వండి. గడువు? ఇవన్నీ గ్రామంలో చెల్లుతాయి సేట్జీ. రమేష్ తన గుమాస్తాను పిలిచాడు. గుమాస్తాజీ, మగన్ లాల్ సేట్ ఇంటిని ఖాళీ చేయించండి. మరుసటి రోజు రమేష్ మనుషులు మగన్ లాల్ను అతని కుటుంబంతో సహా అతని ఇంటి నుండి బయటికి పంపేశారు. మగన్ లాల్ రోడ్డుపై నిలబడి తన కూతురితో ఏడుస్తూ ఉండిపోయాడు. రమేష్ దుకాణం మనుషులు ఇంటి సామాగ్రిని బయటికి పడేస్తూ ఉన్నారు. మార్కెట్ అంతా తిట్టడం మొదలుపెట్టింది. అరే, ఎలాంటి కొడుకు ఇతను! తండ్రి అంత ధర్మాత్ముడు, కొడుకు మాత్రం ఇలాంటి కసాయి. కాని రమేష్ తన దుకాణం కుర్చీలో కూర్చుని వెండి నాణేలు నెక్కిస్తున్నాడు. అతను మగన్ లాల్ ఇంటిని 10 రెట్లు లాభానికి అమ్మేశాడు. సంవత్సరం పూర్తవడానికి వచ్చింది. రమేష్ ఇప్పుడు రమేష్ కాదు, సేఠ్ రమేష్ చంద్ర అయ్యాడు. అతని దగ్గర ఇప్పుడు 10,000 కాదు, 50,000 కంటే ఎక్కువ వెండి నాణేలు ఉన్నాయి. అతనికి సొంత పెద్ద గోదాముంది, పనివాళ్లు ఉన్నారు. అతను చిన్న గది నుండి బయటికి వచ్చి ఒక పెద్ద భవనంలో ఉంటున్నాడు. అతను అద్దం ముందు నిలబడ్డాడు. ఖరీదైన బట్టలు ధరించాడు. బాపూజీ, నాకు 1 సంవత్సరం సమయమిచ్చారు. అతను తనతో తాను అన్నాడు. 1 సంవత్సరంలో ఆయన తన జీవితమంతా చెయ్యలేనిది నేను చేసి చూపించాను. ఆయన డబ్బు కూడా సంపాదించాడు, గౌరవం కూడా. నేను కేవలం డబ్బు సంపాదించాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి జేబులో డబ్బుంటే గౌరవం అతనిదే అవుతుంది. రేపు నేను ధర్మపూర్ వెళతాను. నేను బాపూజీకి ఈ నాణేల రాశిని చూపిస్తాను. నేనడుగుతాను, ఇప్పుడు చెప్పండి, మన ఇద్దరిలో ఎవరు సరైనవారు? రమేష్ తన సంచిని సిద్ధం చేసుకున్నాడు. కాని ఈసారి సంచిలో నాణేలు కాదు, కేవలం అహంకారం నిండి ఉంది. ఇక మిత్రులారా, ఇప్పుడు చిన్న కొడుకు సురేష్ గురించి మాట్లాడుకుందాం. సురేష్ను భవనం నుండి వెళ్లగొట్టినప్పుడు అతను రమేష్ లాగా కోపంగా లేడు. అతను భయపడ్డాడు, వణికిపోయాడు. అతని భుజంపై ఉన్న 10,000 నాణేల సంచి అతనికి పూల దండలా కాకుండా రాళ్ల భారంలా అనిపించింది. అతను ఏడుస్తూనే ఉన్నాడు. బాపూజీ, ఇదెందుకు చేశారు? అమ్మ కూడా నన్ను ఆపలేదు. నేను ఎక్కడికి వెళతాను? నేను ఏం చేస్తాను? నేను ఎప్పుడు పొలంలో పార కూడా పట్టుకోలేదు. నేను ఎలా సంపాదిస్తాను? నేను ఏం తింటాను? అతను నగరం వైపు వెళ్లలేదు. నగరపు జనసమూహం అంటే అతనికి భయం. అతను ఎక్కడికి వెళుతోందో తెలియని ఆ సన్నని దారిలోనే నడుస్తూ ఉన్నాడు. అతను 2 రోజులు నడుస్తూనే ఉన్నాడు. ఆకలి వేస్తే సంచిలో నుండి ఒక నాణెం తీసేవాడు. ఏదో ఒక గ్రామంలోని దుకాణం నుండి సత్తు వేయించిన శనగపిండి కొనుక్కునేవాడు. అతను ఆరు బయట ఆకాశం కింద ఏదో ఒక గుడి అరుగుపై పడుకునేవాడు. అతన్ని ఇంటి నుండి వెళ్లగొట్టిన నాణేలే అతనికి ఆహారమిస్తున్నాయి. అలా నడుస్తూ నడుస్తూ అతను చాలా పేదరికంలో ఉన్న ఒక గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో కరువు వచ్చింది. ప్రజలు తిండి గింజల కోసం ఇబ్బంది పడుతున్నారు. సురేష్ ఒక బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఒక చిన్న అమ్మాయి చేతిలో చిన్న మట్టి కుండతో బావి దగ్గరికి వచ్చింది. కాని బావిలో నీరు చాలా లోతుగా ఉంది. ఆమె పదే పదే తాడు వేస్తోంది, కాని ఖాళీ బకెట్ పైకి వస్తోంది. ఆమె అలసిపోయి అక్కడే కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. సురేష్ దాన్ని చూడలేకపోయాడు. అతను వెళ్ళాడు. అమ్మాయి నుండి తాడు తీసుకున్నాడు. అతను యువకుడు, అతనికి బలం ఉంది. అతను చాలా కష్టపడి 2-3 సార్లు కొద్దిగా నీళ్లు తోడాడు. అమ్మాయి కుండను నింపాడు. ఆ అమ్మాయి సంతోషంగా వెళ్లబోయింది. సురేష్ ఆమెను ఆపాడు. అరే ఆగు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కేవలం నీటి కోసమేనా? అమ్మాయి చెప్పింది. నీటి కోసం కాదు, మా అమ్మ 3 రోజులుగా జబ్బుగా ఉంది. ఆమెకు మందు కావాలి. కాని మా దగ్గర డబ్బు లేదు, ఇంట్లో తిండి కూడా లేదు. సురేష్ మనసు అది ఇప్పటికే సున్నితమైనది. అతను దీను రోజును గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు బాపూజీ నన్ను ఆపారు, కాని ఈ రోజు నన్ను ఆపేవాళ్లు లేరు. అతను వెంటనే తన సంచిని తెరిచి లెక్కించకుండా 100 వెండి నాణేలు తీసి ఆ అమ్మాయి చేతిలో వేశాడు. అమ్మాయి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇన్ని చాలా నాణేలు? అవును. సురేష్ నవ్వాడు. వెళ్ళు, మీ అమ్మకు చికిత్స చేయించు. ఇంటి వారందరి కోసం ఆహారం తీసుకువెళ్ళు. అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామమంతటా వార్త చెప్పింది. బావి దగ్గర ఒక దేవదూత కూర్చున్నాడు.
అతను డబ్బు పంచుతున్నాడు. అప్పుడు ఇంకేముంది, ఎవరికీ సురేష్ తెలియని ఆ గ్రామంలో నిమిషాల్లో జనం గుమిగూడారు. సేట్జీ, నా అప్పు మాఫీ చేయించండి. బాబూజీ, నా కూతురి పెళ్లి ఉంది. అన్నదాత, నా ఎద్దు చనిపోయింది, ఒక ఎద్దు కొనిపించండి. సురేష్కు తన జీవితంలో మొదటిసారి ఇంత గౌరవం లభిస్తోంది. ఎవరో అతన్ని సేట్జీ అంటున్నారు, ఎవరో అన్నదాత అంటున్నారు. అతనికి అదంతా వినడానికి చాలా బాగుంది. తన తండ్రి భవనంలో ఉండి కూడా ఎప్పుడూ సంపాదించలేని ఆ గౌరవం అతనికి ఇక్కడ డబ్బు పంచడం ద్వారా లభిస్తోంది. అతను తన సంచిని తెరిచాడు. ఇదిగో, మీరు కూడా తీసుకువెళ్ళండి. అరే మామయ్య, మీరెందుకు వెనక నిలబడ్డారు? మీరు కూడా తీసుకోండి. అతను ఇష్టమొచ్చినంత దానం చేశాడు, సరిగ్గా ధర్మపూరులా చెయ్యాలనుకున్నట్లుగానే. సాయంత్రం అయ్యేసరికి అతని బరువైన సంచి పూర్తిగా తేలికైపోయింది. 10,000 నాణేలలో బహుశా 200-300 మాత్రమే మిగిలి ఉండవచ్చు. గ్రామ ప్రజలు అతన్ని భుజాలపై ఎత్తుకుని నాట్యం చేస్తున్నారు. సురేష్ భయ్యాకు జై, ఇతను దేవుడు, ఇతను దేవుడు. ఆ రాత్రి గ్రామం సర్పంచ్ అతని కోసం పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అతన్ని మంచి పరుపుపై పడుకోబెట్టాడు. సురేష్ చాలా సంతోషంగా ఉన్నాడు. తాను తన తండ్రి కంటే గొప్ప పని చేశానని అతనికి అనిపించింది. బాపూజీ ఒక్కొక్క నాణం కూడబెడుతూ వచ్చారు. నేను చూడు, ఒకే రోజులో దేవుణ్ణి అయిపోయాను. మరుసటి ఉదయం అతను లేచినప్పుడు రాత్రి తనను పొగిడిన వారంతా మళ్లీ తన గుమ్మం ముందు నిలబడి ఉండటం చూశాడు. సేట్జీ, నిన్న కేవలం అప్పు మాత్రమే చెల్లించాం. ఈరోజు కూతురి నగలు కూడా చేయించాలి కదా? సేట్జీ, ఎద్దు అయితే వచ్చింది, ఇప్పుడు నాగలి కొనుగోలు చేయడానికి కూడా డబ్బివ్వండి. సురేష్కు కొంచెం వింతగా అనిపించింది. అతను తన దగ్గర మిగిలిన నాణేలు కూడా పంచేశాడు. మధ్యాహ్నం వరకు సంచి పూర్తిగా ఖాళీ అయ్యింది. సంచి ఖాళీ అవ్వగానే సురేష్, సోదరులారా, ఇప్పుడు నా దగ్గర ఇంకేమీ లేదు అని చెప్పాడు. అప్పుడు ఉదయం వరకు తనను దేవుణ్ణి అన్న ఆ జనసమూహం ఇప్పుడు అతన్ని మోసగాడు అనడం మొదలుపెట్టింది. పెద్ద సేట్ అవడానికి వచ్చాడు, మన పేదరికం తీరుస్తాడనుకున్నాం, ఇతను తానే కంగాలైపోయాడు. పదండిరా సోదరులారా, ఇక్కడ ఏమీ దొరకదు, ఇతను ఎవడో బహురూపిలా ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అతన్ని సురేష్ భయ్యా అని పిలిచేవాళ్లు ఎవరూ మిగలలేదు. రాత్రి విందు ఇచ్చిన ఆ సర్పంచ్, అబ్బాయ్, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, మా గ్రామంలో ఉచితంగా తినేవాళ్లకు స్థానం లేదు అని చెప్పాడు. సురేష్ రోడ్డుపైకి వచ్చాడు. నిన్నటి వరకు అతను 10,000 నాణేలకు యజమాని. ఈరోజు అతను ఒక్కొక్క గింజ కోసం ఇబ్బంది పడుతున్నాడు. అతనికి మొదటిసారి ఆకలి నిజమైన అర్థమయ్యింది. అతను ఒక దుకాణం దగ్గరికి వెళ్ళాడు. సేట్జీ, తినడానికి ఏదైనా ఇవ్వండి, 2 రోజులుగా. వెళ్ళు పో. దుకాణదారుడు అతన్ని తరిమేశాడు. నీ మొహం చూసుకున్నావా, బిచ్చగాడివి ఎక్కడి నుంచో? బిచ్చగాడా? ఈ మాట సురేష్ గుండెకు బాణంలా గుచ్చుకుంది. నేను సేఠ్ హరికిషన్ దాస్ కొడుకు, బిచ్చగాడినా? అతను చాలా రోజులు ఆకలితో దాహంతో తిరిగాడు. ఎవరూ అతనికి పని కూడా ఇవ్వలేదు. అతను బలహీనపడ్డాడు. బట్టలు చిరిగిపోయాయి. చివరకు ఒక వృద్ధ రైతుకు అతనిపై దయ కలిగింది. ఏ అబ్బాయ్, పని చేస్తావా? సురేష్ ఏడుస్తూ అవును అన్నట్లు తల ఊపాడు. సరే, నా పొలంలో పనిచెయ్యి. 2 పూటలా తిండి, రాత్రి పడుకోవడానికి ఈ గుడిసె ఇస్తాను. మిత్రులారా, సేఠ్ హరికిషన్ దాస్ కొడుకు సురేష్ పట్టు పరుపులపై పడుకునేవాడు, పనికి బద్దకించేవాడు. ఇప్పుడు మండుతున్న ఎండలో చెప్పులు లేకుండా పొలాలలో పారపట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో అతని చేతులు చీలిపోయాయి, రక్తం వచ్చింది, శరీరం నొప్పి పుట్టేది. రాత్రి ఏడ్చేవాడు. కాని పని తరువాత ఎండిన రొట్టె, ఉల్లిపాయ ముక్క దొరికితే ఆ ఆహారం అతనికి భవనంలోని 66 రకాల వంటకాల కంటే కూడా తియ్యగా అనిపించేది. అతనికి మొదటిసారి శ్రమ విలువ అర్థమయ్యింది. అతనికి డబ్బు విలువ అర్థమయ్యింది. అతను ఒకేసారి 10,000 నాణేలను ఎలా పోగొట్టుకున్నాడో అతనికి గుర్తొచ్చింది. అరే, అది ఎంతమంది శ్రమ, ఎంతమంది రైతుల చెమట! దానిని నేను నీళ్లలా వృధా చేశాను. బాపూజీ చెప్పింది నిజమే. నేను సున్నితమైన మనసు కలవాడిని కాదు, నేను తెలివి తక్కువ వాడిని. దయ చూపడానికి కూడా ముందు అర్హత సంపాదించుకోవాలి. ఆ అర్హత డబ్బు పోగొట్టుకోవడం ద్వారా కాదు, డబ్బు సంపాదించడం ద్వారా వస్తుంది. 6-7 నెలలు గడిచాయి. సురేష్ ఇప్పుడు మారిపోయాడు. ఎండ అతని రంగును నలుపు చేసింది. శ్రమ అతని శరీరాన్ని ఉక్కులా మార్చింది. ఒకరోజు ఆ వృద్ధ రైతు అతన్ని పిలిచాడు.
అబ్బాయ్, ఇది సంవత్సరం పొడవునా నీ శ్రమకు వాటా. అతను సురేష్ చేతిలో 20 వెండి నాణేలు ఉంచాడు. సురేష్ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. ఈ 20 నాణేలు అతనికి ఆ 10,000 నాణేల కంటే కూడా చాలా విలువైనవిగా అనిపించాయి. ఎందుకంటే ఇవి బిచ్చం కాదు, ఇది అతని సంపాదన. సంవత్సరం పూర్తవడానికి వచ్చింది. సురేష్ ఆ వృద్ధ రైతు పాదాలకు నమస్కరించాడు. మామయ్య, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి నాన్నా? తిరిగి నా గ్రామానికి, నా బాపూజీ దగ్గరికి. సురేష్ ధర్మపూర్ వైపు తిరిగి నడవడం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఖరీదైన బట్టలు లేవు, చిరిగిపోయిన పాత కుర్తాలు ఉన్నాయి. అతని దగ్గర సంచి నిండా నాణేలు లేవు. అతని జేబులో కేవలం శ్రమించి సంపాదించిన ఆ 20 వెండి నాణేలు మాత్రమే ఉన్నాయి. కాని అతని గుండెలో భయం లేదు. అతని నడకలో ఇప్పుడు ఒక ఆత్మవిశ్వాసం ఉంది. అది అతను స్వయంగా సంపాదించుకున్నాడు. అతను ఆలోచిస్తూ వెళుతున్నాడు. నేను వెళ్ళి బాపూజీకి ఏం చూపిస్తాను? అన్నయ్య రమేష్ బహుశా వేలల్లో తీసుకువస్తాడు. నా దగ్గర కేవలం 20 నాణేలు మాత్రమే ఉన్నాయి. బాపూజీ నన్ను క్షమిస్తారా? నన్ను భవనంలోకి తిరిగి రానిస్తారా? అతను భయపడ్డాడు. కాని తానిప్పుడు ఆ పాత నిర్లక్ష్యపు సురేష్ కాదు అని కూడా అతనికి తెలుసు. అతను ఒక బాధ్యత గల మనిషి అయ్యాడు. అదే అతని అసలు సంపాదన. మిత్రులారా, హరికిషన్ దాస్ తన కొడుకులకిచ్చిన ఆ 1 సంవత్సరం ధర్మపూర్లో కూడా గడుపుతోంది. కాని ఆ భవనంలో ఆ 1 సంవత్సరం ఒక యుగంలా గడిచింది. సావిత్రి జీవించడం మర్చిపోయినట్లు అయ్యింది. మొదటి రోజు నుండి ఆమె కొడుకులు భవనం నుండి వెళ్ళినప్పటి నుండి ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఆమె ప్రతిరోజు ఉదయం లేచి శివాలయం వెళ్ళి ఒకే ప్రార్థన చేసేది. నా భోళానాథ్, నా పిల్లలను కాపాడు. వారు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా క్షేమంగా ఉండుగాక. ఆమె తరచుగా హరికిషన్ దాస్తో గొడవ పడేది. మీరేం చేశారు? సంపద కోసం, ఆస్తి కోసం మీ ప్రాణపు ముక్కలను రోడ్డుపైకి తీసుకువచ్చారు. మీకు కొంచెం కూడా దయ రాలేదా? నా పిల్లలకు ఏదైనా జరిగితే నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. హరికిషన్ దాస్ కూడా లోపల నుండి కృంగిపోయాడు. ఆయన తండ్రి కదా. ఆయన రాత్రులు కూడా మేల్కొనే గడిచేవి. ఎప్పుడైనా గాలి వేగంగా వీచినా, వర్షం వచ్చినా అతని గుండె వణికిపోయేది. నా రమేష్ నా నీడలో పెరిగాడు. నా సురేష్, అతను ఎప్పుడూ కష్టాన్ని చూడలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం తిని ఉంటారు? కాని అతను తన ఈ చింతను, తన ఈ బాధను సావిత్రి ముందు వ్యక్తం చేయనిచ్చేవాడు కాదు. ఆయన ఇంతే అనేవాడు. సావిత్రి, ఇనుమును నిప్పులో కాల్చకపోతే అది ఎప్పుడూ బలమైన పనిముట్టుగా మారదు. బంగారాన్ని కరిగించకపోతే అది ఎప్పుడూ అందమైన నగగా మారదు. నేను వారిని పోగొట్టుకోవడానికి కాదు, వారిని పొందడానికి పంపాను. నాకు నమ్మకముంది. నా అనుభవం తప్పై ఉండదు. కాని సంవత్సరం పూర్తయ్యే రోజు దగ్గర పడుతున్న కొద్దీ హరికిషన్ దాస్ ఆ నమ్మకం కూడా సడలడం మొదలయ్యింది. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గంటల తరబడి దుకాణంలో కూర్చుని ఉండేవాడు. కాని అతని దృష్టి లెక్కల పుస్తకంపై కాదు, తలుపుపై ఉండేది. అప్పుడు ఆ రోజు వచ్చేసింది. 1 సంవత్సరం పూర్తయింది. ఈ రోజు ధర్మపూర్లో మళ్లీ అదే వాతావరణం. గ్రామంలో ఉదయం నుండే సందడి ఉంది. సేఠ్ హరికిషన్ దాస్ 2 కొడుకులు 1 సంవత్సరం తర్వాత తిరిగి వస్తున్నారని అందరికీ తెలుసు. ఈ రోజు నిర్ణయం జరగాలి. మర్రి చెట్టు కింద అదే పంచాయతీ, అదే పంచులు, సర్పంచ్, అదే గ్రామ ప్రజలు అందరూ వచ్చి గుమిగూడారు. ప్రజల్లో ఆసక్తి ఉంది. రమేష్ ఏమయ్యి తిరిగి వస్తాడంటావ్? అరే, రమేష్ గురించి తెలియదు కాని సురేష్ మాత్రం అంతా పోగొట్టుకుని బిచ్చమడుగుతూ తిరిగి వస్తాడు. సేట్జీ, ఈ ఆట ఎందుకాడారు? ఈ రోజు తెలుస్తుంది. హరికిషన్ దాస్, సావిత్రి కూడా భవనం నుండి బయటికి వచ్చారు. హరికిషన్ దాస్ తెల్లటి ధోతీ కుర్తా ధరించాడు. అతని ముఖంపై ఒక విచిత్రమైన శాంతి ఉంది. ఒక రైతు తన పంటను చూసే ముందు ఉండేట్లుగా. సావిత్రి గుండె అది తన గుండెలో కాదు, గొంతులో వచ్చి అడ్డుకున్నట్లు ఉంది. ఆమె పంచాయతీకి వెళ్లలేదు. ఆమె భవనం ద్వారం దగ్గర నిలబడింది. అక్కడి నుండి ఆమెకు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కళ్ళు తలుపుపై నిలిచి ఉన్నాయి. హరికిషన్ దాస్ వచ్చి పంచుల మధ్య కూర్చున్నాడు. చెప్పండి సేట్జీ, సర్పంచ్ అడిగాడు. మీ మనసులో ఏముంది? ఈ రోజు మీ పరీక్ష ఫలితం రాబోతోంది. హరికిషన్ దాస్ కేవలం ఆకాశం వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు. అప్పుడే గ్రామం బయట పెద్ద ధూళిమేఘం పైకి లేవడం కనిపించింది. అందరి చూపులు అటే మళ్ళాయి. ధూళితో పాటు గుర్రపు బండ్ల, గుర్రాల సకిలింపు శబ్దాలు వినిపించడం మొదలయ్యింది. అరే, ఇదేంటి? ఇది ఎవరి ఊరేగింపు వస్తోంది? ఎవరో అన్నారు.
చూస్తుండగానే 3 అలంకరించిన బండ్లు, వాటి ముందు అద్భుతమైన గుర్రాలు కట్టి ఉన్నాయి గ్రామంలోకి ప్రవేశించాయి. బండ్లతో పాటు 10-12 ఈటలు పట్టుకున్న కాపలాదారులు కూడా నడుస్తున్నారు. గ్రామ ప్రజల కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అందరికంటే ముందున్న అద్భుతమైన బండి సరిగ్గా పంచాయతీ ముందు ఆగిపోయింది. బండి తలుపు తెరుచుకుంది. దాని నుండి బయటికి అడుగుపెట్టిన వ్యక్తిని చూసి గ్రామ ప్రజలు తమ కళ్లను రుద్దుకున్నారు. ఇతను రమేష్. కానీ ఇతను ఆ ధర్మపూర్ రమేష్ కాదు. ఇతను సేట్ రమేష్ చంద్ర. అతను మఖమల్ ఖరీదైన అంగరఖా ధరించాడు. మెడలో బంగారు లావుపాటి గొలుసులు ఉన్నాయి. వేళ్లలో ఖరీదైన ఉంగరాలు మెరుస్తున్నాయి. అతని ముఖంపై గ్రామం ధూళి కాదు, నగరం అహంకారం ఉంది. అతను బండి నుండి దిగాడు. పంచాయతీ వైపు ఒకసారి చూశాడు. తన తండ్రి హరికిషన్ దాసును చూశాడు. కాని అతను వారి పాదాల వైపు వంగలేదు. అతను నవ్వాడు. ఆ నవ్వులో ప్రేమ లేదు, గెలుపు మత్తు ఉంది. నేను సరైన సమయానికి చేరుకున్నట్లున్నాను, అతను తన గంభీరమైన స్వరంలో చెప్పాడు. నిన్నటి వరకు హరికిషన్ దాసును సేట్జీ అన్న గ్రామ ప్రజలంతా రమేష్ ఈ రూపం ముందు తేలికపడ్డారు. వాహ్ వాహ్, కొడుకు అంటే ఇలా ఉండాలి. అరే, ఇతను 1 సంవత్సరంలోనే రూపురేఖలు మార్చేశాడు. సేఠ్ హరికిషన్ దాస్ అదృష్టం తెరుచుకుంది. ఇంత సమర్థుడైన కొడుకును పొందారు. ద్వారం దగ్గర నిలబడి ఉన్న సావిత్రి కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. కాని అవి సంతోషం కన్నీళ్లా, దుఃఖం కన్నీళ్లా ఆమెకే అర్థం కాలేదు. నా రమేష్ ఎంత పెద్ద మనిషి అయ్యాడు. రమేష్ తన కాపలాదారులకు సైగ చేశాడు. 6 కాపలాదారులు ముందుకు వచ్చారు. వారందరి చేతుల్లో పెద్ద బరువైన సంచులు ఉన్నాయి. వారు ఆ సంచులను తెచ్చి పంచాయతీ మధ్యలో హరికిషన్ దాస్ పాదాల దగ్గర పడేశారు. ఢబ్ 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 సంచులు పడే శబ్దంతో వెండి నాణేల ధ్వని ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. బాపూజీ, రమేష్ గట్టిగా చెప్పాడు, ఇవి మీరు నాకిచ్చిన 10,000 నాణేలు. తరువాత అతను మిగిలిన 3 సంచుల వైపు చూపిస్తూ, ఇవి నేను ఈ 1 సంవత్సరంలో సంపాదించిన 50,000 నాణేలు. నేను మీ సంపదను 5 రెట్లు పెంచాను. పంచాయతీలో ప్రశంసల ధ్వని మారుమోగింది. ప్రజలు రమేష్కు జైజైలు పలకడం మొదలుపెట్టారు. హరికిషన్ దాస్ నిశ్శబ్దంగా ఆ సంచుల రాశిని చూస్తూ ఉండిపోయాడు. అతని ముఖంపై సంతోషం లేదు, దుఃఖం లేదు. అవును రమేష్ అన్నాడు, ఇవి నేను ఇక్కడికి తీసుకువచ్చినవి మాత్రమే. నగరంలో నా దుకాణం, నా గోదాం, నా భవనం అదంతా వేరు. నేను మీకు నిరూపించాను బాపూజీ, వ్యాపారం మెదడుతో జరుగుతుంది, మనసుతో కాదు. మీ మానవత్వం, మీ నియమాలు అవన్నీ ధర్మపూర్లో బాగుంటాయి, నగరంలో కాదు. అతను తన తండ్రిపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. హరికిషన్ దాస్ తన కళ్ళు మూసుకున్నాడు. రమేష్, నాన్నా, అతను నెమ్మదిగా అన్నాడు. నువ్వు వచ్చావు, కూర్చో. ఇంతే, అతనింకేమీ మాట్లాడలేదు. రమేష్ తన గెలుపు అహంకారంలో తన తండ్రి పక్కనే పంచుల ముందు కూర్చున్నాడు. ఇంకా పంచాయతీలో రమేష్ సంపద గురించే చర్చ జరుగుతుండగా అప్పుడే జనసమూహంలో ఎవరో బిగ్గరగా నవ్వారు. హాహాహా, అరే అదిగో ఎవరు వస్తున్నారు. అందరి చూపులు రమేష్ వచ్చిన వైపు మళ్ళాయి. అదే రోడ్డుపై ఒక మనిషి నెమ్మదిగా తడబడుతూ నడుస్తూ వస్తున్నాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, చిందరవందరగా ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. జుట్టు పెరిగిపోయి, చిక్కులు పడి, గడ్డం పెరిగిపోయి ఉంది. ఎండ అతని ముఖాన్ని కాల్చి నలుపు చేసింది. అతను చాలా రోజులుగా ఆకలితో, దాహంతో ఉండి చనిపోయే స్థితిలో నడుస్తూ వస్తున్న ఒక బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు. అరే, ఈ బిచ్చగాడు పంచాయతీలోకెందుకు వస్తున్నాడు? కొట్టండి, తన్ని తరిమేయండి. ఒక కాపలాదారుడు ఈట ఎట్టుతూ అన్నాడు. ఆగు, హరికిషన్ దాస్ స్వరం ప్రతిధ్వనించింది. అతని కళ్ళు ఆ బిచ్చగాడిపైనే నిలిచియున్నాయి. ద్వారం దగ్గర నిలబడిన సావిత్రి ఆ బిచ్చగాడిని చూడగానే సొమ్మసిల్లి కింద పడింది. లేదు, ఇది జరగకూడదు. ఇతను నా సురేష్. అవును మిత్రులారా, అతను సురేష్. అప్పటి వరకు రమేష్కు జైజైలు పలుకుతున్న గ్రామ ప్రజలు ఇప్పుడు సురేష్ను చూసి బిగ్గరగా నవ్వుతున్నారు. హాహా, వచ్చేశాడు, ఇతను కూడా వచ్చేశాడు. సేఠ్ జీ చిన్న కొడుకు. అరే, ఇతను బిచ్చగాడిగా మారిపోయాడు. ఇతను పనికి మాలినవాడని మేం ముందే చెప్పాం. ఇతను 10,000 నాణేలను మట్టిలో కలిపేశాడు. రమేష్ కూడా తన అన్న పరిస్థితి చూసి అహంకారంతో నవ్వుతున్నాడు. నేను చెప్పాను కదా బాపూజీ, ఇతను దేనికీ పనికిరాడు. ఇతను మీ సంపదను, మీ గౌరవాన్ని రెండింటినీ పాడు చేయడానికి మాత్రమే పుట్టాడు. సురేష్ నడుస్తూనే ఉన్నాడు. అతనికి ఆ నవ్వుల శబ్దాలుగాని, తన అన్నయ్య వ్యంగ్యపు మాటలుగాని వినిపించడం లేదు. అతని చూపులు కేవలం తన తండ్రి ముఖంపైనే నిలిచియున్నాయి. అతను తడబడుతూ వచ్చాడు.
రమేష్ తీసుకువచ్చిన సంపద రాశి పక్క నుండి వెళ్ళాడు. అతను పంచాయతీ మధ్యలోకి చేరుకున్నాడు. అతను తన తండ్రి హరికిషన్ దాస్ పాదాలపై పడిపోయాడు. అతను వారి పాదాలను తాకలేదు. తన కళ్ళారా వారి పాదాలను అద్దుకున్నాడు. అతని చెంపలపై ఉన్న దారి ధూళి అతని కన్నీళ్లతో కలిసి బురదగా మారి తన తండ్రి పాదాలపై అంటుకుంది. అతను ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక బిడ్డలా తన తండ్రి పాదాలను పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. పంచాయతీలో నిశ్శబ్దం ఆవరించింది. నవ్వుతన్న వాళ్లు కూడా మౌనంగా ఉండిపోయారు. రమేష్ సంపద చూసి రాయిలా మారిన హరికిషన్ దాస్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. అతను తన వణుకుతున్న చేతిని పైకి ఎత్తి తన కొడుకు సురేష్ తలపై ఉంచాడు. లే నాన్నా. అతని స్వరం అణిగిపోయింది. లే, ఇంటికి వచ్చేశావు నువ్వు. సురేష్ లేచాడు. తన కన్నీళ్లను తుడుచుకున్నాడు. అతని చూపు ద్వారం దగ్గర నిలబడి ఏడుస్తున్న తన తల్లిపై పడింది. సురేష్ అక్కడి నుండే నేలపై కూర్చుని తన తల్లికి దండవత నమస్కారం చేశాడు. రమేష్ ఇదంతా చూసి అసూయతో మండిపోయాడు. ఇదెలాంటి నాటకం బాపూజీ? మీరు ఈ బిచ్చగాడిని కౌగిలించుకుంటున్నారు. హరికిషన్ దాస్ రమేష్ మాటను పట్టించుకోలేదు. అతను సురేష్ వైపు చూశాడు. నాన్నా, 1 సంవత్సరం పూర్తయింది. నీ అన్నయ్య రమేష్ తన లెక్క తీసుకువచ్చాడు. ఇదిగో చూడు. అతను సంపద రాశిని పోగేశాడు. ఆయన ఆ సంచుల వైపు చూపిస్తూ, ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఏం తీసుకువచ్చావు? నీ లెక్క ఎక్కడ ఉంది? నేను నీకు ఇచ్చిన ఆ 10,000 నాణేలు ఎక్కడా? అందరి చూపులు మళ్లీ సురేష్పై నిలిచాయి. రమేష్ వ్యంగ్యంగా, ఇతను ఏం చూపిస్తాడు? ఈ చిరిగిపోయిన బట్టలు, ఈ బిచ్చపు గిన్నె. అరే బాపూజీ, సమయం వృధా చేయకండి. తీర్పు వినిపించండి. ఈ దుకాణం, ఈ భవనం ఇప్పుడు నాదే. నేను దీనిని సంపాదించాను. హరికిషన్ దాస్ రమేష్ను నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు. చెప్పు సురేష్, నువ్వు ఉట్టి చేతులతో వచ్చావా? సురేష్ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. తాను ఏం చెప్పబోతున్నాడో అతనికి తెలుసు. తన దగ్గర చూపించడానికి ఏమీ లేదని అతనికి తెలుసు. అతను నెమ్మదిగా ముందుకు నడిచాడు. తన చిరిగిపోయిన కుర్తా మురికి జేబులో చెయ్యి పెట్టాడు. ఆ జేబులో సంచి లేదు, మూట లేదు. అతను తన పిడికిలి బిగించి చేతిని బయటికి తీశాడు. అతను తన తండ్రి దగ్గరకి వచ్చి హరికిషన్ దాస్ ముందు తన పిడికిలి విప్పాడు. అతని మురికి అరచేతిలో 20. అవును మిత్రులారా, కేవలం 20 వెండి నాణేలు మాత్రమే పడి ఉన్నాయి. ఆ నాణేలు అంత అరిగిపోయి నలుపుగా ఉన్నాయి. అవి వెండిలా కాకుండా ఇనుములా ఎక్కువగా అనిపిస్తున్నాయి. సురేష్ ఆ 20 నాణేలను తన 2 చేతులతో తీసుకుని తన తండ్రి పాదాల దగ్గర ఉంచాడు. సరిగ్గా రమేష్ 50,000 నాణేల సంచులు పడి ఉన్న చోటే. సంపద ఆ పర్వతం ముందు ఆ 20 నాణేలు ఒంటె నోటిలో జీలకర్రలా అనిపిస్తున్నాయి. పంచాయతీ మళ్లీ నవ్వడం మొదలుపెట్టింది. 20 నాణేలా? హాహా, సంపాదించి తీసుకువచ్చాడు. రమేష్ తన కుర్చీ నుండి లేచాడు. చాలు బాపూజీ, చాలు. ఈ తమాషా ఇక చాలు. మీరు చూశారు కదా, ఇదిగో మీ పెంపకం, ఇదిగో మీ గారాబం. 10,000 తీసుకువెళ్లి 20 నాణేలు తీసుకువచ్చాడు. ఇతను మనందరి పరువు తీశాడు. సురేష్ తల వంచుకొని ఉన్నాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు ఉన్నాయి. బాపూజీ, అతని స్వరం కష్టం మీద బయటికి వచ్చింది. నా దగ్గర నా 1 సంవత్సరపు లెక్కలో కేవలం ఈ 20 నాణేలు మాత్రమే ఉన్నాయి. హరికిషన్ దాస్ ఒక చూపు రమేష్ అహంకారంపై వేశాడు. ఒక చూపు గ్రామ ప్రజల నవ్వులపై వేశాడు. ఇంకొక చూపు తన కొడుకు సురేష్ కన్నీళ్లు ఆ 20 నాణేలపై వేశాడు. అతను కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు. తూకం వేస్తున్నట్లుగా 50,000 నాణేలు లేదా 20 నాణేలు. అహంకారం లేదా కన్నీళ్లు. ఒక సేఠ్ కొడుకు లేదా ఒక బిచ్చగాడు కొడుకు. అతను నెమ్మదిగా లేచాడు. పంచాయతీలో పూర్తిగా నిశ్శబ్దం. తీర్పు చెప్పే సమయం వచ్చింది. హరికిషన్ దాస్ చెప్పాడు. అందరి శ్వాసలు ఆగిపోయాయి. పంచాయతీలో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. ఒకవైపు సేఠ్ రమేష్ చంద్ర తన అహంకారంలో నిలబడి ఉన్నాడు. అతని ముందు వెండి నాణేల ఒక పర్వతం ఉంది. అది అతని గెలుపుకు, అతని అహంకారానికి, అతని సంపదకు సాక్ష్యం. మరొక వైపు సురేష్ చిరిగిపోయిన పాత బట్టల్లో తల వంచుకుని నిలబడి ఉన్నాడు. అతని ముందు అతని తండ్రి పాదాల దగ్గర కేవలం 20 అరిగిపోయిన వెండి నాణేలు పడి ఉన్నాయి. అవి అతని ఓటమికి, అతని పేదరికానికి, అతని వైఫల్యానికి సాక్ష్యంలా అనిపిస్తున్నాయి. నిశ్శబ్దంగా నిలబడిన హరికిషన్ దాస్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. అతను ముందుగా తన పెద్ద కొడుకు రమేష్ దగ్గరికి వెళ్ళాడు. బాపూజీ, తీర్పు వినిపించండి. రమేష్ అన్నాడు. ఈ దుకాణం, ఈ భవనం ఇప్పుడు నాకు అప్పగించండి. నేను దీనిని సంపాదించాను.
హరికిషన్ దాస్ కింద పడిన సంపద రాశి వైపు చూశాడు. అతను సంచులను తాకలేదు. రమేష్, హరికిషన్ దాస్ స్వరం ప్రశాంతంగా ఉంది, కాని అందులో ఒక లోతు ఉంది. అది రమేష్ను కూడా మౌనం చేసింది. నువ్వు 50,000 నాణేలు సంపాదించావు, నిజం. నువ్వొక తెలివైన వ్యాపారి అయ్యావు, ఇది కూడా నిజం. నువ్వు నా 10,000ను 50,000 చేశావు, ఇది కూడా నిజం. రమేష్ గర్వంతో మరింత ఉప్పొంగిపోయాడు. కాని నాన్నా, హరికిషన్ దాస్ తన చూపులను పైకి ఎత్తి రమేష్ కళ్లల్లో చూశాడు. ఈ 50,000 నాణేలు సంపాదించడానికి నువ్వు ఏమేమమ్మావు? దాన్ని లెక్క నీ దగ్గర ఉందా? రమేష్ ఆశ్చర్యపోయాడు. అమ్మడం? నేను ఏమీ అమ్మలేదు, నేను కేవలం సంపాదించాను. లేదు నాన్నా, హరికిషన్ దాస్ అన్నాడు. నువ్వమ్మావు. నువ్వు మొదట నీ మానవత్వాన్ని అమ్మావు, నువ్వు దయను అమ్మావు, నువ్వు ధర్మాన్ని అమ్మావు, నువ్వు నీ తండ్రి ఇచ్చిన సంస్కారాలను అమ్మావు. రమేష్ ముఖం ఎర్రబడింది. బాపూజీ, మీరేం మాట్లాడుతున్నారు? నేను నిజం చెబుతున్నాను. హరికిషన్ దాస్ స్వరం ఇప్పుడు పెరిగింది. నాకు అంతా తెలుసు. నేను ధర్మపూర్లో కూర్చున్నాను, కాని నా కళ్ళు నగరం వరకు ఉన్నాయి. నువ్వు నా స్నేహితుడైన సేఠ్ మగన్ లాల్ను అతని కూతురి పెళ్లి సమయంలో అతని ఇంటి నుండి రోడ్డుపైకి ఎలా పంపేశావో నాకు తెలుసు. నువ్వు పేదవారికి ఎక్కువ వడ్డీకి డబ్బు ఇచ్చి వారి ఇళ్ళు, భూములు నీ పేరున ఎలా రాయించుకున్నావో నాకు తెలుసు. నువ్వు ధాన్యాన్ని గోదాములలో కుళ్ళిపోయేలా చేసి, మార్కెట్లో కరువు వచ్చేలా చేసి, దాన్ని 10 రెట్లు ధరకు ఎలా అమ్మావో నాకు తెలుసు. పంచాయితీలో నిశ్శబ్దం ఆవరించింది. రమేష్ ముఖం రంగు మారిపోయింది. ఇవి 50,000 నాణేలు కాదు నాన్నా. హరికిషన్ దాస్ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. ఇవి 50,000 నిట్టూర్పులు. ఇవి నువ్వు రక్తం పీల్చిన ఆ పేదవారి శాపాలు. నువ్వు సంపద అయితే సంపాదించావు, కాని నువ్వు గౌరవాన్ని కోల్పోయావు. నువ్వు నా వ్యాపారానికి వారసుడిగా వెళ్ళావు, కాని నువ్వు కసాయిగా తిరిగి వచ్చావు. ఆయన ఆ సంచులను అసహ్యంగా చూశాడు. ఈ సంపద ఈ ధర్మపూర్ దుకాణానికి తగినది కాదు. ఇది పాపపు సంపాదన. ఇది ఈ భవనాన్ని అపవిత్రం చేస్తుంది. రమేష్కు ఎలాంటి సమాధానం లేదు. అతను తల వంచుకుని నిలబడ్డాడు. అతని అహంకారమంతా ఒకే క్షణంలో విరిగి చెల్లాచెదరైంది. ఇప్పుడు హరికిషన్ దాస్ తిరిగాడు. అతను నెమ్మదిగా నడుచుకుంటూ సురేష్ దగ్గరికి వచ్చాడు. సురేష్ ఇంకా ఏడుస్తూ తన తండ్రిని చూసి మరింత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. బాపూజీ, నన్ను క్షమించండి. నేను మీ 10,000 నాణేలు పోగొట్టుకున్నాను. నేను పనికిమాలిన కొడుకును. నేను మీ రుణాన్ని తీర్చలేని వాడిని. హరికిషన్ దాస్ కింద కూర్చుని ఆ 20 అరిగిపోయిన మురికి నలుపు నాణేలను తన చేతిలోకి తీసుకున్నాడు. అతను ఆ నాణేలను అవి నాణేలు కానట్లుగా ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లా తాకాడు. అతను ఆ నాణేలను తన కళ్లకు అద్దుకున్నాడు. లేదు నాన్నా, హరికిషన్ దాస్ స్వరంలో ప్రేమ ఉంది. నువ్వు ఓడిపోలేదు. నువ్వు ఈ రోజు గెలిచావు. సురేష్ ఆశ్చర్యపోయి తన తండ్రి వైపు చూశాడు. గెలిచానా నేను? ఎలా? నేను అంతా పోగొట్టుకుని బిచ్చగాడిలా తిరిగి వచ్చాను. అన్నయ్య 50,000 తీసుకువచ్చాడు. 50,000? హరికిషన్ దాస్ నవ్వాడు. ఆ 50,000 నాణేలు మట్టి. ఆ నాణేలలో కేవలం అహంకారం ధ్వని మాత్రమే ఉంది. కాని ఇవి నీ 20 నాణేలు కదా నాన్నా. అతను ఒక్కొక్క నాణేన్ని వేలితో తాకుతూ చెప్పాడు. ఈ మొదటి నాణెంలో నాకు నీ ఆ చేతులు కనిపిస్తున్నాయి. అవి దుకాణంలో పనిచెయ్యడానికి భయపడేవి. ఈ రోజు పార పట్టి అరిగిపోయాయి. ఈ రెండో నాణెంలో నాకు నీ ఆ చెమట కనిపిస్తోంది. అది భవనంలో పంకా కింద కూర్చుని ప్రవహించేది. ఈ రోజు మండుతున్న ఎండలో పొలం తడుపుతోంది. ఈ మూడో నాణెంలో నాకు నీ ఆ ఆకలి కనిపిస్తోంది. దానిని భవనంలో 66 రకాల వంటకాలు కూడా తీర్చలేకపోయేవి. ఈ రోజు ఎండిన రొట్టెలో అమృతాన్ని వెతుకుతోంది. హరికిషన్ దాస్ ఏడవడం మొదలుపెట్టాడు. అతను సురేష్ను కాదు, తన మంచి కొడుకులు చూస్తున్నాడు. నాన్నా, నువ్వు 10,000 నాణేలు కోల్పోయావు. కాని నువ్వు ఆ 10,000 నాణేలకు బదులుగా రమేష్ 50,000 సంపాదించి కూడా సంపాదించలేని దానిని సంపాదించావు. ఏంటి బాపూజీ? సురేష్ అడిగాడు. నువ్వు అనుభూతిని సంపాదించావు నాన్నా. నువ్వు బాధ్యతను సంపాదించావు. నువ్వు శ్రమ విలువను నేర్చుకున్నావు. నువ్వు డబ్బును నీళ్లలా వృధా చేశావు. తరువాత ఒక్కొక్క చుక్క విలువను నీ చెమటతో చెల్లించావు. దానం అహంకారం కోసం కాదు, దయ కోసం చేస్తారని నువ్వు నేర్చుకున్నావు. గౌరవం డబ్బు పంచడం ద్వారా కాదు, గౌరవాన్ని స్వయంగా సంపాదించుకోవడం ద్వారా లభిస్తుందని నువ్వు నేర్చుకున్నావు. హరికిషన్ దాస్ లేచాడు. అతను ఆ 20 నాణేలను తన గుండెకు అద్దుకున్నాడు. అతను పంచాయతీ ముందుకొచ్చాడు. పంచులారా, మీరంతా సాక్షులు.
ఈరోజు నా ఇద్దరు కొడుకులు నా పరీక్ష ఇచ్చి తిరిగి వచ్చారు. ఒక కొడుకు రమేష్ 50,000 నాణేలు తీసుకువచ్చాడు. ఈ నాణేలు అతను ఒక పెద్ద సేట్ అయ్యాడని చెబుతున్నాయి. నా రెండో కొడుకు సురేష్ 20 నాణేలు తీసుకువచ్చాడు. ఈ నాణేలు అతను ఒక మంచి మనిషి అయ్యాడని చెబుతున్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి. హరికిషన్ దాస్ మొత్తం పంచాయతీని అడిగాడు. ఈ భవనాన్ని, ఈ దుకాణం గౌరవాన్ని నేను ఎవరికి అప్పగించాలి? ఒక పెద్ద సేట్కా లేక ఒక మంచి మనిషికా? కొంతసేపు ముందు సురేష్ను చూసి నవ్వుతున్న గ్రామం మొత్తం ఈరోజు ఏడుస్తోంది. సురేష్ మాత్రమే అసలు వారసుడు. సేట్జీ, మీ చిన్న కొడుకు గెలిచాడు. నలువైపుల నుండి మాటలు వినిపించడం మొదలయ్యింది. హరికిషన్ దాస్ తన తీర్పును వినిపించాడు. నా ఈ దుకాణం, నా ఈ భవనం, నా ఈ సమస్తం ఈ రోజు నుండి నా కొడుకు సురేష్దే. సురేష్, లేదు బాపూజీ, లేదు అని చెప్పి ఆయన పాదాలపై పడిపోయాడు. నేను దీనికి తగినవాడిని కాదు. అన్నయ్య నాకంటే పెద్ద. ఈ హక్కు ఆయనది. ఆగు. హరికిషన్ దాస్ అతన్ని లేపి కౌగిలించుకున్నాడు. ఈ రోజు నుండి నువ్వే పెద్దవాడివి నాన్నా. నువ్వు మానవత్వాన్ని సంపాదించావు. తర్వాత అతను నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తున్న రమేష్ వైపు తిరిగాడు. ఇక నువ్వు రమేష్, నువ్వు నన్ను చాలా నిరాశపరిచావు. కాని నువ్వు నా రక్తానివే కదా. నేను నిన్ను రోడ్డుపై వదిలిపెట్టను. నువ్వు ఈ రోజు నుండి ఇదే దుకాణంలో పనిచేస్తావు. కాని సేటుగా కాదు. నువ్వు నీ చిన్న తమ్ముడు సురేష్ కింద ఒక గుమాస్తాగా పనిచేస్తావు. నువ్వు అతని నుండి నేర్చుకుంటావు. వ్యాపారం ఎలా చెయ్యాలో నువ్వు నేర్చుకుంటావు. మానవత్వం అంటే ఏమితో నువ్వు నేర్చుకుంటావు. నీ తమ్ముడు సురేష్, నువ్వు కసాయి నుండి తిరిగి మనిషిగా మారావని నాకు ఏ రోజు చెబుతాడో ఆ రోజు నేను మీ ఇద్దరు సోదరులకు ఈ దుకాణాన్ని సమానంగా పంచుతాను. అహంకారంలో వచ్చిన రమేష్ పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రి పాదాలపై పడిపోయాడు. నన్ను క్షమించండి బాపూజీ, నేను పొరపాటు చేశాను. నేనన్నీ నేర్చుకుంటాను. నేను నా తమ్ముడి కింద ఉండి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. హరికిషన్ దాస్ తన ఇద్దరు కొడుకులను లేపి తన 2 భుజాలకు అద్దుకున్నాడు. సావిత్రి ద్వారం నుండి పరుగెత్తుకుంటూ వచ్చి తన కుటుంబం మొత్తాన్ని అతుక్కుని ఏడవడం మొదలుపెట్టింది. గ్రామం మొత్తం ఈ కలయికను చూసి చప్పట్లు కొడుతోంది. హరికిషన్ దాస్ తన ఇద్దరు కొడుకులను చూశాడు. ఇప్పుడు అతని వృద్ధాప్యం దుఃఖంలో కాదు, సుఖంలో గడవబోతోంది. కొన్ని నెలల్లోనే ధర్మపూర్ దుకాణం దృశ్యం మారిపోయింది. సురేష్ ఇప్పుడు దుకాణం ప్రధాన కుర్చీలో కూర్చునేవాడు. కాని అతని కూర్చునే పద్ధతి తన తండ్రిలాగే వినయంగా ఉండేది. రమేష్ ఇప్పుడు ఒక గుమాస్తాలా పనిచేస్తున్నాడు. మొదట్లో అతనికి చాలా సిగ్గు అనిపించేది. కాని తన చిన్న తమ్ముడి ప్రేమ, తండ్రి నమ్మకం చూసి అతను నెమ్మదిగా మారడం మొదలుపెట్టాడు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా సంపద తగ్గదు, పెరుగుతుందని అతను సురేష్ నుండి నేర్చుకున్నాడు. నిజమైన లాభం నాణేలలో కాదు, ప్రజల దీవెనలలో ఉంటుందని అతను నేర్చుకున్నాడు. ఒకరోజు గ్రామంలో మళ్లీ కరువు వచ్చే సూచనలు కనిపించాయి. రమేష్ పరుగెత్తుకుంటూ సురేష్ దగ్గరికి వచ్చి, సురేష్, ఇదే మంచి అవకాశం. మనం గోదాములన్నీ ధాన్యంతో నింపేద్దాం. కరువు వచ్చినప్పుడు అడిగిన ధరకు అమ్ముకుందామన్నాడు. సురేష్ నవ్వి, లేదు అన్నయ్యా, మనం గోదాములు నింపుతాం. కాని అమ్మడానికి కాదు, పంచడానికి. ఈసారి ధర్మపూర్లోని ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదు అన్నాడు. రమేష్ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. తాను చేసిన దానికి పశ్చాత్తాపపడి తన చిన్న తమ్ముడిని కౌగిలించుకున్నాడు. హరికిషన్ దాస్, సావిత్రి దూరం నుండి ఇదంతా చూస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషపు కన్నీళ్లు ఉన్నాయి. వారు తమ సమస్తాన్ని తిరిగి పొందారు. మిత్రులారా, కథ ఇక్కడితో ముగుస్తుంది. మీరు హరికిషన్ దాసును చూశారు. మీరు రమేష్, సురేషుల ఒక సంవత్సరపు ప్రయాణాన్ని చూశారు. హరికిషన్ దాస్ తన బిడ్డలకు నేర్పించాలనుకున్న ఆ 3 విషయాలను కూడా మీరు చూసి ఉంటారు. ఈ కథకు, ఈ వీడియో శీర్షికకు సారాంశమైన ఆ 3 విషయాలు ఇవే. మీరు వృద్ధాప్యంలో బాధపడకూడదంటే మీ బిడ్డలను పెద్ద అధికారిని, పెద్ద డాక్టర్ను లేదా కోటీశ్వరుడిని చెయ్యకముందు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండి. మొదటి విషయం, డబ్బు నిజమైన విలువ. మనం మన బిడ్డలకు డబ్బు ఖర్చు చేయడం నేర్పించాం, కానీ ఆ డబ్బు విలువ ఏమిటో నేర్పించలేదు. విలువ నాణ్యంపై రాసినది కాదు. విలువ అంటే ఆ చెమట, ఆ శ్రమ, దానిని సంపాదించడానికి పడే కష్టం. సురేష్ 10,000 నాణేలు వృధా చేసినప్పుడు అతనికి దాని విలువ తెలియదు. కాని అతను పొలాల్లో పనిచేసి ఆ 20 నాణేలు సంపాదించినప్పుడు అతనికి డబ్బు నిజమైన విలువ అర్థమైంది. మీ బిడ్డలకు శ్రమ విలువను అర్థమయ్యేలా చెప్పండి.
ప్రతి నాణ్యం ఎవరో ఒకరి శ్రమ ఫలితమే అని వారికి చెప్పండి. దానిని సంపాదించడం నేర్పించండి, వృధా చేయడం కాదు. రెండో విషయం అనుభూతి. ఇది రమేష్లో అస్సలు లేనిది. అనుభూతి అంటే తనను తాను ఇతరుల స్థానంలో ఉంచి వారి దుఃఖాన్ని అనుభవించే శక్తి. ఏ బిడ్డ హృదయంలో అనుభూతి ఉండదో అతను ప్రపంచంలోని అతి పెద్ద డిగ్రీని పొందిన అసంపూర్ణమైన మనిషిగానే ఉంటాడు. అతను మీకోసం వృద్ధాప్యంలో పెద్ద ఇల్లు కొనిస్తాడు, కాని మీ దగ్గర కూర్చుని మీ మోకాళ్ల నొప్పిని అనుభూతి చెందలేడు. అతను మిమ్మల్ని అత్యంత ఖరీదైన ఆస్పత్రిలో చేర్పిస్తాడు, కాని మీ చేయి పట్టుకుని కూర్చునే సమయం అతనికి ఉండదు. మీ బిడ్డలకు అనుభూతిని నేర్పించండి. తమ కంటి ముందు ఇతరుల దుఃఖం గురించి ఆలోచించాలని వారికి నేర్పించండి. మరియు మూడో విషయం బాధ్యత. సురేష్ మంచి మనసు కలవాడు, కాని బాధ్యత లేనివాడు. రమేష్ బాధ్యత కలవాడు, కాని మనిషి కాదు. బాధ్యత అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. బాధ్యత అంటే తమ ధర్మాన్ని అర్థం చేసుకోవడం. ఒక కొడుకు ధర్మం, ఒక మనిషి ధర్మం. మీరు ఏ బిడ్డకు మీ బాధ్యతను అర్థమయ్యేలా చేస్తారో ఆ బిడ్డ వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎప్పటికీ భారమని అనుకోదు. మిమ్మల్ని తన అత్యంత విలువైన బాధ్యతగా భావిస్తుంది. దానిని ప్రేమతో నిర్వర్తిస్తుంది. డబ్బు విలువ, అనుభూతి, బాధ్యత, ఇవే ఆ మూడు విషయాలు. ఇవే ఆ మూడు విత్తనాలు. మిత్రులారా, కథ అయితే ముగిసింది. హరికిషన్ దాస్ పరీక్ష కూడా ముగిసింది. కానీ అసలు పరీక్ష ఇప్పుడు మీదే మొదలైంది. ఈ కథను, ఈ ప్రశ్నను నేను ఈరోజు మీ దగ్గర వదిలి వెళుతున్నాను. మీరు మీ బిడ్డలను ఏం చేస్తున్నారు? మీరు అతన్ని ధనవంతుడు కాని రాతి మనసున్న రమేష్ను చేస్తున్నారా? లేక మీరు అతన్ని మంచి మనస్సున్న కాని నిర్లక్ష్యపు సురేష్ను చేస్తున్నారా? లేదా మీరు అతన్ని వీటన్నిటికీ మించి ఒక బాధ్యత గల, అనుభూతి గల మనిషిని చేస్తున్నారా? ఆలోచించండి, తప్పకుండా ఆలోచించండి. ఈ కథ, ఈ ఆలోచనలు గనక మీ హృదయంలోని ఏదో ఒక మూలను తాకినట్లయితే, ఒక క్షణం పాటు ఆలోచించమని మిమ్మల్ని బలవంతం చేసినట్లయితే నాదొకటే విన్నపం: ఈ వీడియోను మీ దగ్గరే ఉంచుకోకండి. దీనిని మీ కుటుంబంతో, మీ స్నేహితులతో, తమ బిడ్డలను అమితంగా ప్రేమించే ప్రతి తల్లిదండ్రులతో పంచుకోండి. ఇంకా ముఖ్యంగా కామెంట్ చేసి మాకు తప్పకుండా చెప్పండి, ఈ కథలో మీకు ఎవరు బాగా నచ్చారు? రమేష్, సురేష్ లేదా హరికిషన్ దాస్? మీరు మీ బిడ్డకు ఈ మూడు విషయాలలో ఏ విషయాన్ని అందరికంటే ముందు నేర్పించాలనుకుంటున్నారు? మీ ఆలోచనలు మాకు చాలా విలువైనవి. మీరందరూ ఇంత శ్రద్ధగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.